Hello everyone, good evening to all. So welcome to Business Valuation BV Marathon. ఓకే, సో తెలుసు కదా బీవీ మనకి ఎంత ఇంపార్టెంట్ బిజినెస్ వాల్యుయేషన్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎన్ని మార్క్స్ అండి? 50 మార్క్స్కి, అంతేనా? సో యాక్చువల్లీ మనకి పేపర్ 20A ఎస్పిఎం అండ్ బీవీ. ఎస్పిఎం 50 మార్క్స్, బీవీ 50 మార్క్స్. సో మనం మాట్లాడేది ఓన్లీ బిజినెస్ వాల్యుయేషన్ గురించి. సో బిజినెస్ వాల్యుయేషన్లో మనకి ఫస్ట్ ఎన్ని టాపిక్స్ ఉన్నాయో చూద్దాం. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూద్దాం, జస్ట్ వెయిట్. సో మొత్తం మనకి 5 టాపిక్స్ ఉన్నాయి, అంతేనా? ఏమండి, 5 టాపిక్స్. సో 5 చాప్టర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ 2 చాప్టర్స్ వచ్చి మోస్ట్లీ కంప్లీట్లీ థియరీ ఓన్లీ థియరీ ఉంటుంది. సో లాస్ట్ 3 టాపిక్స్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేను ఈ లాస్ట్ 3 మాత్రమే డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో. ఓకేనా? ఆర్ గెటింగ్ మై పాయింట్ ఎవ్రీవన్? క్లియరా? ఓకేనండి. సో ఓకేనా గైస్? సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద లాస్ట్ 3 టాపిక్స్. ఓకేనా? సో ఫర్ బిజినెస్ వాల్యుయేషన్ దిస్ ఈజ్ మై ఫస్ట్ మ్యారథాన్, రైట్? అవునా? సో ఇది మన ఫస్ట్ మ్యారథాన్ అండి బిజినెస్ వాల్యుయేషన్కి. ఓకేనా? సో ఐఎమ్ ఫోకసింగ్ యాక్చువల్లీ తెలుగు వాళ్ళకి కూడా యూజ్ అవ్వాలని చెప్పేసి సో తెలుగులో కూడా మనం మాట్లాడుతున్నాం ఈ మ్యారథాన్. ఓకేనా? సో సిఎఫ్ఆర్ అంటే ఓకే, సో ఓన్లీ ఇంగ్లీష్ మనం ఇచ్చాం, కానీ సో బిజినెస్ వాల్యుయేషన్ మనకి 2 ఉంటుంది. సో బోత్ ఇంగ్లీష్ స్టూడెంట్స్ యాజ్ వెల్ as తెలుగు స్టూడెంట్స్ ఆల్సో కెన్ వాచ్. సో బట్ నాట్ 100% ఇంగ్లీష్. ఓకేనా? సో డెఫినెట్లీ విల్ అండర్స్టాండ్. సో మనం క్వశ్చన్స్ ఆల్మోస్ట్ చాలా క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. సో ఈజీగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకేనా గైస్? నెక్స్ట్ టైంకి మనం ఇంగ్లీష్లో చూద్దాం. ఓకే, వీ డోంట్ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ఓకేనా? Clear everyone? Okay guys, so come to examination pattern. Actually, if you come to examination pattern, totally how many questions? As usual we have 8 questions, right? First question MCQs 2 3 4 5 6 7 8, correct? Yes, first 3 questions mostly from SPM only. They will ask from SPM. Last 4 questions majority they will ask from BV. 3 questions pakka from BV and 1 question may be combination may come, or otherwise business valuation also may come. If we see the last attempt paper, మీరు లాస్ట్ అటెంప్ట్ పేపర్ చూస్తే కనుక ఓకే, లాస్ట్ 4 క్వశ్చన్స్ మోస్ట్లీ బిజినెస్ వాల్యుయేషన్ నుంచే ఇచ్చారు, అంతేనా? ఫస్ట్ 3 క్వశ్చన్స్ మాత్రం ఎస్పిఎం బీవీ. సో కానీ మీరు రాయాల్సింది ఎంత? జస్ట్ 5 క్వశ్చన్స్ రాయాలి. అంటే బీవీ మొత్తం నేర్చుకున్నారు అనుకోండి, భయంకరంగా 4 క్వశ్చన్స్ వెళ్ళిపోతాయి మోస్ట్లీ. ఇప్పుడు ఈచ్ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ మీకు తెలిసి ఆల్రెడీ 14 మార్క్స్ కదమ్మా. సో ఆల్మోస్ట్ 14 56 కదా, 50 మార్క్స్ కవర్ అయిపోతాయి బిజినెస్ వాల్యుయేషన్ చేసుకుంటే. అంతే కదా, 6 మార్క్స్ తీసేసాను నేను, ఎందుకంటే చాయిస్ ఉంటుంది కదా. సో ఇంకొక క్వశ్చన్ ఎస్పిఎంలో ఏదో ఒక థియరీ నేర్చుకుంటే సరిపోద్ది, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. 100% చదవాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి. సీరియస్గా 100% చదివేసి మనం చించేది అయితే ఏం లేదు. ఓకేనా? మనం చేసేది అయితే ఏం లేదు. ఎక్కువ ఏదో నాలెడ్జ్ కోసం చదువుతాం, అంతమించి ఏమి ఉంటుంది. ఎగ్జామ్లో రాసేది మాత్రం మనకు వచ్చినాయే రాస్తాం. వచ్చినాయి చదువుకుని వెళ్తే సరిపోద్ది కదా, మొత్తం చేయాలంటారు. ఎస్పిఎం అడుగుతారు, ఫోన్ చేస్తారు కొంతమంది, ఎస్పిఎంలో కొన్ని టాపిక్స్ చెప్పండి సార్, కొంతమంది బిజినెస్ వాల్యుయేషన్ ఈ క్వశ్చన్ చెప్పండి సార్. ఇప్పుడు రావట్లేదు అనుకోండి, ఎక్కువైపోతుంది, బట్ నేను ఏం చేయాలి? మనం వదిలేయాలి, అంతే సింపుల్. ఎందుకంటే మనం 2 క్వశ్చన్లు చాయిస్ ఉంది కదా, ఓ కింద మీద పడాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి సీరియస్గా. అది ఎఫ్ఆర్ అయినా ఎస్పిఎం ఏ సబ్జెక్ట్ అయినా ఎక్కువ అయితే కష్టపడకూడదు. ఓకేనా? సో బిట్స్ అంటారు, బిట్స్ అది మనం నార్మల్గా బ్యాక్ సైడ్ బిట్స్ పైన చూసుకుంటే వెళ్ళినా సరిపోతుంది. బిట్స్ మీరు మేనేజ్ చేయొచ్చు, ఎందుకంటే బిజినెస్ వాల్యుయేషన్ మొత్తం చేస్తున్నాం కదా. బిజినెస్ వాల్యుయేషన్ ప్రాబ్లమేటిక్గా వస్తుంది 99.99%. తీరి రాదు అసలు. ఒకళ్ళు వచ్చిన 1-2 బిట్లు వస్తాయి ఎంసీక్యూస్లో, అంతే. దాని గురించి మనం దీన్ని వదిలేలేం కదా. ఇక్కడ ఎన్ని మార్క్స్ మనకి టోటల్గా 70 మార్క్స్ అండి. టోటల్ 70 మార్క్స్ ప్రాబ్లమేటిక్, ఐ మీన్ డిస్క్రిప్టివ్, కరెక్టా? ఎంసీక్యూస్ 30 మార్క్స్, 15 టూజర్ కదా. సో 15 టూజర్లో మామూలుగా మనం సరదాగా రాసేయచ్చు, ఒక 10 బిట్స్ ఈజీగా 10 బిట్స్ రాయొచ్చు. అసలు ఎస్పిఎం బీవీ అనేది ఎగ్జామినేషన్ పేపర్, గుర్తుపెట్టుకోండి. బిజినెస్ వాల్యుయేషన్ మీకు బాగా వచ్చింది అనుకోండి,
అంతే. 70 మినిమం, 70, 80s కూడా వచ్చినాయి లాస్ట్ టైం చాలా మంది. ఓకే, సో పెద్ద మ్యాటర్ కాదు బిజినెస్. ఎస్పిఎంబివి అనే సబ్జెక్ట్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. జస్ట్ మీరు అసలు ఏం తెలియకపోయినా జస్ట్ మారదని చూసుకుంటే ఎగ్జామ్కి వెళ్ళొచ్చు. అలాంటి సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది ఇదే. ఓకేనా, సిఎఫ్ఆర్ని అలా చెప్పలా, సిఎఫ్ఆర్ని అలా చెప్పలేదు ఎందుకని, సో అది కాదు అది. సో దానికి కొంచెం ప్రాక్టీస్ కావాలి, కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ కావాలి, ముందు నేర్చుకొని ఉండాలి. బట్ ఎస్పిఎంబికి అలా కాదు, వన్ టైం ఈజీగా. ఎస్ఎఫ్ఎం మీద కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి ఈజీగా మీరు ఈ 3 టాపిక్స్ని క్రాక్ చేసేయచ్చు. ఈ 3 టాపిక్స్ నేర్చుకున్నారంటే ఇంక అంతే అయిపోయినట్టు. ఓకేనా గైస్, సో స్టార్ట్ చేద్దాము మనం. థర్డ్ టాపిక్ మీన్స్ 7th చాప్టర్ ఇన్ అవర్ మెటీరియల్ అయితే కనుక ఇది 7th చాప్టర్. ఓకేనా, సో 7th చెప్తాను నేను ఫస్ట్, తర్వాత 9th చెప్తా, తర్వాత 8th చెప్తా. ఓకేనా, క్లియరా? సి బిజినెస్ వాల్యుయేషన్ మెథడ్స్ అండ్ అప్రోచెస్. సో బిజినెస్ని వాల్యూ చేయాలి, సో వాల్యూ ఆఫ్ బిజినెస్ ఫైండ్ అవుట్ చేయాలి సింపుల్గా. దానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి అండ్ అప్రోచెస్. ఏంటవి అంతే కదా, అదే మీరు చేయాల్సింది ఇక్కడ. సింపుల్గా ఏమనుకోవాలి, ఒక బిజినెస్ యొక్క వాల్యూని మీరు ఫైండ్ అవుట్ చేయాలి, అంతే అంతే సింపుల్. కరెక్ట్ ఆర్ నాట్? సో ఒక బిజినెస్ యొక్క వాల్యూ అనేది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ద్వారా I mean we can determine by different various factors like a quality of a business. If you are providing a good quality, if you are getting a more profit, the value of a business will be more, ఎక్కువ ఉంటుంది అంతే కదా. మరి నువ్వు క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ నువ్వు ఇవ్వట్లేదు, ఓకే, డమ్మీ ప్రోడక్ట్ ఇస్తున్నావు, నీకు పెద్ద కస్టమర్స్ ఎందుకు వస్తారు? డెఫినెట్లీ యూ విల్ లాస్ యువర్ గుడ్ విల్ లాస్ అవుతావు, ప్రాఫిట్ సరిగ్గా రావు, నీ బిజినెస్ వాల్యూ తక్కువ ఉంటుంది. అంటే వాల్యూ ఆఫ్ బిజినెస్ యొక్క వాల్యూ అనేది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ద్వారా మనం బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయొచ్చు. కరెక్ట్ ఆర్ నాట్? ఎస్. సో మనం బిజినెస్ వాల్యూ, ఒక కంపెనీ బిజినెస్ వాల్యూ చేయడానికి జనరల్గా 3 కీ స్టెప్స్ అని చెప్పారు మనకి. ఏంటంటే అవి ఎకనామిక్ ఎన్వైరన్మెంట్, ఇండస్ట్రీ ఇన్ఫ్లుయెన్స్ ఆబ్వియస్లీ విల్ బి దేర్, అండ్ కంపెనీ ఎనాలిసిస్. సో ఈ 3 స్టెప్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ వాల్యూ ఆఫ్ అ కంపెనీ, వాల్యుయేషన్ ఆఫ్ అ కంపెనీ. జనరల్గా ఒక అసెట్ యొక్క వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే దాని నుంచి వచ్చేటువంటి రిటర్న్స్ని, ఫ్యూచర్లో వచ్చేటువంటి క్యాష్ ఫ్లోస్ ఉంటాయి కదా, రిటర్న్స్, వాటన్నిటిని మనం ఏం చేస్తామంటే ప్రజెంట్ వాల్యూ తీసుకొచ్చి ఈరోజు దాని వాల్యూ ఎంత ఉంది అది మనం క్యాలిక్యులేట్ చేసేది జనరల్గా వాల్యూ ఆఫ్ అసెట్. అర్థమవుతుందా? సో ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ని ప్రజెంట్ వాల్యూ తీసుకొచ్చి ఎంత అవుతుంది. సో ద ప్రాసెస్ ఆఫ్ వాల్యుయేషన్ రిక్వైర్స్, సో దానికోసం మనకి ఏం కావాలి, ప్రజెంట్ వాల్యూ తీసుకురావాలంటే ఫస్ట్ మీకు ఏం కావాలి, అసలు రిటర్న్ ఎంత వస్తుంది, క్యాష్ ఫ్లోస్ ఎంత వస్తుంది, ఆ స్ట్రీమ్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఏంటండి, ఆ స్ట్రీమ్ ఎంత వస్తుంది, ఇయర్ 1 ఎంత, ఇయర్ 2 ఎంత, ఇయర్ 3 ఎంత, ఇవి తెలిసినప్పుడు అదొకటి తెలిస్తే సరిపోద్దా ప్రజెంట్ వాల్యూ తీసుకురావాలంటే? రిక్వైర్డ్ రేట్ కూడా కావాలి కదా. సో రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, డిస్కౌంటింగ్ రేట్ అంటాం కదా, ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ అంటాం కదా, సో ఆ రేట్ కూడా కావాలి. ఇవి ఉంటేనే మనం ఫైండ్ అవుట్ చేయాలి, లేదంటే ఫైండ్ అవుట్ చేయలేం కదా. కరెక్టా? ఎస్, సింపుల్. నెక్స్ట్ అయితే మరి వాల్యూ చేయాలి, ఇప్పుడు మీరు బిజినెస్ వాల్యూ చేయాలనుకున్నారు, సో దానికి డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి మనకి. ఎన్ని అప్రోచ్ అమ్మా? డిఫరెంట్ అప్రోచ్. ఏంటి? ఇన్కమ్ అప్రోచ్, మార్కెట్ అప్రోచ్ అండ్ కాస్ట్ అప్రోచ్. ఏంటండి? ఇన్కమ్ అప్రోచ్, మార్కెట్ అప్రోచ్, కాస్ట్ అప్రోచ్. సో నేను ఫస్ట్ మాట్లాడేది ఇన్కమ్ అప్రోచ్ గురించి. చాలా సరదాగా వెళ్ళిపోద్ది. తెలుగు స్టూడెంట్స్ వాళ్ళకైతే మోస్ట్లీ చాలా ఏదో ఒక నవల్ విన్నట్టు సరదాగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈజీగా అర్థమవుతుంది తెలుగు స్టూడెంట్స్ అయితే పక్కాగా. ఓకేనా? సో సింపుల్ అండి. ఇట్ డిపెండ్స్ ఆన్ డిస్కౌంటింగ్ ఆర్ అప్లికేషన్ ఆఫ్ క్యాపిటల్ బస్టింగ్ టెక్నిక్స్. దేనిపై డిపెండ్ అవుతుందంటే ఇన్కమ్ అప్రోచ్ అనేది జనరల్గా డిస్కౌంటింగ్ ఆఫ్ క్యాపిటల్ బస్టింగ్ టెక్నిక్స్, డిస్కౌంటింగ్ ఆర్ అప్లికేషన్ ఆఫ్ క్యాపిటల్ బస్టింగ్ టెక్నిక్స్. సో డెఫినెట్లీ డిస్కౌంటింగ్ అంటే ఏం చేస్తాం? ప్రజెంట్ వాల్యూ తీసుకొస్తాం. ఓకేనా? కొన్ని క్యాపిటల్ బస్టింగ్ టెక్నిక్స్ విచ్ ఈస్ బెటర్. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఈ ఇన్కమ్ అప్రోచ్ అనేది ఉంటుంది జనరల్గా. అయితే మనం కంపెనీస్ని వాల్యూ చేసేటప్పుడు సో 3 డామినెంట్ డెఫినేషన్స్ ఏంటంటే ప్రిడామినెంట్ డెఫినేషన్స్ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్. ఏంటంటే మెయిన్గా అది డివిడెండ్ అవ్వచ్చు, ఫ్రీ క్యాష్ ఫ్లో ఆర్ రెసిడ్యువల్ ఇన్కమ్. ఎంసీక్యూ పర్పస్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎంసీక్యూ పర్పస్, వాట్ ఆర్ ద ప్రిడామినెంట్ డెఫినేషన్స్ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఫర్ వాల్యూయింగ్ ద కంపెనీ, ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ కంపెనీ. ఏంటంటే డివిడెండ్స్, ఫ్రీ క్యాష్ ఫ్లోస్ అండ్ రెసిడ్యువల్ ఇన్కమ్. ఓకేనా? క్లియరా?
సో డైరెక్ట్గా నేను కావాల్సిన పాయింట్స్కి వెళ్ళిపోతున్నాను, అంత ఎక్కువ ఏం చెప్పట్లా. వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్, కేఓ అంటాం మనం, కేఓతో డినోట్ చేస్తాం. జనరల్గా చాలామంది డిఫరెంట్ వర్డింగ్స్ యూస్ చేస్తారు. మనకి ఎస్ఎఫ్ఎంలో బాగా వచ్చి ఉంటుంది, లేదా సిఎంఏ ఇంటర్ లెవెల్లో కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్ టాపిక్లో నేర్చుకుంటాం. సో జనరల్గా మనకి ఫండ్ రైజ్ చేసేటప్పుడు ఐదర్ షేర్స్ ద్వారా చేస్తారు, లేదంటే డెట్ ద్వారా చేస్తారు. అంతేనా కాదు. సో సో మనం ఏంటంటే ఇప్పుడు ఎంత అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏంటి? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏంటండి? సింపుల్ అండి, వెరీ సింపుల్ చూడండి. ఓకే, సింపుల్ కదా. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏమి లేదు సార్. సో జనరల్గా చాలా మంది తెలియదు కూడా. ఇప్పుడు ఫండ్స్ని జనరల్గా ఫండ్స్ ఎలా రైజ్ చేస్తాం మనం? త్రూ ఈక్విటీ ఆర్ డెట్. డిబెంచర్స్ అవ్వచ్చు, ఈక్విటీ షేర్స్ అవ్వచ్చు, ప్రిఫరెన్స్ షేర్స్ అవ్వచ్చు. ఆర్ ఇప్పుడు మనకి సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్కి ఒక 10 crores కావాలి. ఓకే, సో నేనేం చేస్తానంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 5 crores ఈక్విటీ ద్వారా, ఓకే, ప్రిఫరెన్స్ షేర్స్ ఒక 2 crores, డిబెంచర్స్ ద్వారా ఒక 2 crores, 1 crore ఆల్రెడీ నా దగ్గర ఒక రిటైన్ ఎర్నింగ్స్ ఉంది అనుకుందాం, రిజర్వ్స్ ఆల్రెడీ ఒక 1 crore ఉంది, టోటల్ 10 crores నాకు సరిపోయి ఐ విల్ స్టార్ట్ మై ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్కి అనుకోండి. మీకు అర్థమవుతున్న పాయింట్? అయితే ఈ ఫండ్స్ని మీరు ఎక్వైర్ చేయడం కోసం మీకు ఎంతైతే కాస్ట్ అవుతుందో, కాస్ట్ ఎలా అంటే సింపుల్ అండర్స్టాండ్. సపోజ్ ఎగ్జాంపుల్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ వాళ్ళకి ఈక్విటీ డివిడెండ్ పే చేస్తాం, ప్రాఫిట్స్ వస్తే పే చేస్తాం, లేదంటే లేదు. సో జనరల్గా సో ఎంతకంతైతే పే చేయాలి మనం. ఓకే, ఎగ్జాంపుల్ పే చేయాలనుకుంది. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఒక సపోజ్ ఎగ్జాంపుల్ 10% ప్రిఫరెన్స్ షేర్స్ అనుకోండి, వీ నీడ్ టు పే దట్ 10%. డిబెంచర్ హోల్డర్స్కి ఒక 15% పే చేయాలి. సో 15% పే చేయాలి, అది కూడా మనకి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సో ఈ ఓవరాల్గా మనకి ఎంతైతే కాస్ట్ అవుతుందో ఓవరాల్గా, సో దాన్ని మనం కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటాం. సపోజ్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఇన్వెస్ట్ 10,000, సపోజ్ ఎగ్జాంపుల్ 10,000 is investment, nothing but you raise the fund of rupees 10,000 example, or 10 lakhs at the rate of 12% example. So at least you need to meet that 12%. కనీసం నీకు ఆ 12% అయినా రిటర్న్ రాకపోతే నువ్వు అసలు అంటే ఎలా మేనేజ్ చేస్తావు? ఇయర్ అయిపోయిన తర్వాత వాడు డబ్బులు ఇవ్వాలి, నీకు 11%, 5%, 6%, 7% వచ్చింది. సో ఎలా పే చేస్తావు? వీ కెనాట్ పే చేయలేం కదా మరి. సో అందుకే మనకి ఏంటంటే సిస్టమేటిక్గా మన కాస్ట్ ఆ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. అందుకే ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అంటాం కదా. సో అదే సో అప్పుడు మనకి ప్రాపర్గా రిటర్న్స్ వస్తాయి, మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో దాని నుంచి వాడికి పే చేస్తాం. సో ద మినిమం రేట్ ఆఫ్ రిటర్న్ ఏదైతే మనం పే చేయాల్సి ఉంటుందో అది సింపుల్గా కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సో కాకపోతే ఇక్కడ మనం ఈక్విటీ కొంత రైజ్ చేస్తాం, డెట్ కొంత రైజ్ చేస్తాం, ప్రిఫరెన్స్ షేర్స్ కొంత రైజ్ చేస్తాం కాబట్టి సో మనం ఏంటంటే ఎంతైతే రైజ్ చేస్తాం ఆ ప్రపోర్షనేట్లో ఆ రేట్ క్యాలిక్యులేట్ చేస్తాం. అదే ఓవరాల్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సింపుల్. సి వెయిట్ ఇంటూ కేఈ. కేఈ అంటే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, వెయిట్ అంటే వెయిట్స్. సో వీ నీడ్ టు గివ్ వెయిట్స్ యాక్చువల్లీ, ఎందుకంటే దాన్ని ప్రపోర్షనేట్ బేస్ చేసుకుని వెయిట్స్ ఇవ్వాలి. వెయిట్స్ ఇస్తాం కదా మరి, 12% తీసుకుంటాం మరి. అది నువ్వు టోటల్ ఇన్వెస్ట్మెంట్ నువ్వు అది కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తావు, రైజ్ చేస్తున్నావు ఫండ్ త్రూ ఈక్విటీ. 10 crores అనుకోండి, 5 crores ఈక్విటీ ద్వారా నువ్వు తీసుకున్నప్పుడు నీ పర్సంటేజ్ ఎంత, వెయిటేజ్ ఎంత అంటే 50%. సో కాబట్టి వెయిట్స్ కూడా తీసుకుంటాం మనం. సో వెయిట్స్ ఇంటూ కేఈ. తర్వాత డెట్ కైనా అంతే, వెయిట్ డబ్ల్యూడి ఇంటూ కేడీ. కేడీ మీన్స్ కాస్ట్ ఆఫ్ డెట్. 1 - t ఎందుకు సార్ అంటే డెట్ గుర్తు పెట్టుకోండి, డెట్ కేసులో మనం ఆల్వేస్ వీ నీడ్ టు టేక్ ఆఫ్టర్ ట్యాక్స్ ఓన్లీ. సో కాబట్టి ట్యాక్స్ మైనస్ చేసిన తర్వాత వచ్చినటువంటి రేట్ మాత్రమే తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, డబ్ల్యూపీ ఇంటూ కేపీ. సో జనరల్లీ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఇవ్వరు అనమాట. సో ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఏంటంటే డెట్ గాను యాజ్ వెల్ యాజ్ ఈక్విటీ గాను చేస్తూ ఉంటారు. ప్రాక్టికల్గా ఏంటంటే ప్రిఫరెన్స్ షేర్స్ డెట్ గానే కన్సిడర్ చేస్తారు సపరేట్గా. సో కాబట్టి సో దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్ మీకు క్వశ్చన్స్ కూడా ఈక్విటీ అండ్ డెట్ మీదే ఉంటుంది. ఓకేనా, క్లియరా? ఓకే. సో మరి వెయిట్స్ ఎలాగ అనుకుంటాం? సింపుల్ సార్, వెయిటేజ్ ఆఫ్ ఈక్విటీ వెయిట్ కావాలి కదా, ఎలా తీసుకుంటాం? వాల్యూ ఆఫ్ ఈక్విటీ బై మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్ ప్లస్ ఈక్విటీ ప్లస్ ప్రిఫరెన్స్ క్యాపిటల్. ప్రిఫరెన్స్ క్యాపిటల్ లేదనుకోండి, ఈ రెండు మాత్రమే తీసుకోవాలి. వాల్యూ ఆఫ్ ఈక్విటీ బై వాల్యూ ఆఫ్ డెట్ ప్లస్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ. డబ్ల్యూడి కావాలంటే వాల్యూ ఆఫ్ డెట్ బై వాల్యూ ఆఫ్ ఈక్విటీ ప్లస్ వాల్యూ ఆఫ్ డెట్. సో ఎగ్జాంపుల్ ప్రిఫరెన్స్ కూడా ఉంది అనుకుందాం. సో అప్పుడేంటి ప్రిఫరెన్స్ క్యాపిటల్ కావాలంటే వాల్యూ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ బై మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్ ప్లస్ ఈక్విటీ ప్లస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. మొత్తం ఓవరాల్ తీసుకోవడం అంతే.
లేదు నాకు అది అర్థం కావట్లేదు సార్. సింపుల్ చూడండి, జనరల్లీ ప్రిఫరెన్స్ క్యాపిటల్ బీయింగ్ క్లాసిఫైడ్ యాజ్ ఐదర్ డెట్ ఆర్ ఈక్విటీ. సో ఇలా మనం సింపుల్గా తీసుకుంటాం. సపోజ్ ఎగ్జాంపుల్ మనకి ఈక్విటీ డెట్ రెండే ఉన్నాయి అనుకుందాం. సో ఈక్విటీ ఒక 10,000, డెట్ ఒక 30,000, టోటల్ ఎంత 40,000. సింపుల్గా ప్రపోర్షనేట్ తీసుకోండి. ఇక 10,000 టోటల్ 40,000 ఎంత పర్సెంటేజ్ అమ్మది 10,000/40,000. అదే ఇక్కడ కూడా రాసిన ఫార్ములా ఈక్విటీ బై టోటల్ అమౌంట్. డెట్ కావాలంటే డెట్ బై టోటల్ అమౌంట్, ప్రిఫరెన్షియల్ క్యాపిటల్ కావాలంటే ప్రిఫరెన్షియల్ క్యాపిటల్ బై టోటల్ అమౌంట్. సింపులా. సో అలా మనం ఏంటంటే వెయిట్స్ ఇచ్చేస్తాం 0.25, 0.75. సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ 10% ఇచ్చా అనుకోండి, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ 10%, డెట్ మాత్రం 20% అనుకోండి ఆఫ్టర్ ట్యాక్స్, డెట్ ఆఫ్టర్ ట్యాక్స్. సో డైరెక్ట్ ఏం తీసుకుంటాను నేను, ఇప్పుడు ఏం చేస్తాం, వీ నీడ్ టు టేక్ ద ప్రొడక్ట్. ఎందుకని WDE ఇంటూ KE ప్లస్ WD ఇంటూ KD సేమ్ అంతే. 0.25 ఇంటూ 10% 2.5, 0.75 ఇంటూ 20% 1.5, టోటల్ 17.5. దట్ ఈస్ ద వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఇది సింపుల్ క్యాలిక్యులేషన్. ఈ ప్రొఫార్మా మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీ చేసేయచ్చు. ఆ ఫార్ములా లేదు ఇలా చేస్తానంటే ఓకే, ఈ ఫార్ములా యూజ్ చేసుకుని వెయిట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. సింపుల్గా అర్థం అవడం కోసం మనం ఒక ప్రొఫార్మా లాగా ప్రిపేర్ చేసాం అంతే. అర్థమైంది అందరికీ పర్టికులర్స్. ఒకవేళ రిటర్న్ ఎర్నింగ్స్ ఉందనుకోండి, రిటర్న్ ఎర్నింగ్స్ ఇక్కడ తీసేసుకుంటాం మనం. ఓకేనా. మరి రిటర్న్ ఎర్నింగ్స్కి సపరేట్గా రేట్ ఏమి ఇవ్వలేస్తారంటే అప్పుడు ఏం తీసుకోవాలి మీరు, జనరల్గా ఈక్విటీకి ఏదైతే తీసుకుంటారో రిటర్న్ ఎర్నింగ్స్ కూడా అదే తీసుకోండి. ఓకేనా. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఏదైతే తీసుకుంటారో రిటర్న్ ఎర్నింగ్స్ కూడా అదే తీసుకోండి. క్లియర్, అర్థమవుతుందమ్మా. ఓకే అంతే సింపుల్గా. సో ఎగ్జాంపుల్ చూడండి, ఫాస్ట్గా నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను. ఓకేనా. మీరు 2 స్పీడ్లో పెట్టుకుంటే బెటర్, లేదా 1.75 స్పీడ్లో అయితే ఫాస్ట్గా వెళ్ళిపోద్ది తక్కువ టైంలో. నాకైతే మాత్రం నేను ఫాస్ట్గా చెప్పలేకపోతున్నాను, అంతేగా మరి. నేను ఫాస్ట్ చెప్తే ఇంకా ఫాస్ట్ అయిపోతుంది వాయిస్, ఒకసారి వాళ్ళు ఫాస్ట్ పెట్టినప్పుడు క్లారిటీ రావట్లేదు. సో దానివల్ల సో నేను ఇలాగే చెప్పాలి, తప్పదు. సో డెట్ 30 lakhs, ఈక్విటీ 45 lakhs, KD 11%, KE 16.5%, ట్యాక్స్ రేట్ ఇచ్చాడు. సో ఈ ప్రొఫార్మా గుర్తుంది కదా, సేమ్ అమౌంట్స్ కాపీ పేస్ట్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చింది. ఓకేనా. సో నేను జస్ట్ చూపించుకుంటూ వెళ్ళిపోతాను, ఎక్కువ కష్టపడిన ఇక్కడ, ఎక్కువ టైం వేస్ట్ చేయను. సో ఈక్విటీ 45, డెట్ 30 ఉంది. వెయిట్స్ ఎంత అవుతుందమ్మా 75, 45/75 0.6, 30/75 0.4. సో నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ వాడే ఇచ్చాడు కదా 16.5, డెట్ ఏమో 11%. కరెక్టా. సో 11% అనేది యాక్చువల్లీ బిఫోర్ ట్యాక్స్ అంట. ఏంటండి బిఫోర్ ట్యాక్స్. మరి బిఫోర్ ట్యాక్స్ తీసుకోవాలా ఆఫ్టర్ ట్యాక్స్ తీసుకోవాలా, ఆఫ్టర్ ట్యాక్స్. కాబట్టి 11% మైనస్ 30%. ఎంతండి 11 minus 30%, 7.7%. So we will take that 7.7 and then take the product of these two. We will get the weighted average cost of capital. నేను మళ్ళీ రిపీట్ చేయను, ఇంతే, ఇంకా టైం లేదమ్మా కాబట్టి. సో నోట్ పాయింట్స్. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అంటే రేట్ ఆఫ్ రిటర్న్ దట్ ద సప్లైస్ ఆఫ్ క్యాపిటల్ రిక్వైర్. సో మనకి మినిమం ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ కావాలి. డెట్ అంటే రేట్ అట్ విచ్ ద కంపెనీ కెన్ బోరోయింగ్ ఫండ్స్. సో ఏ రేట్ దగ్గర కంపెనీ కెన్ బోరో ద ఫండ్స్, KD. సో నెక్స్ట్ వెయిట్స్ అనేవి జనరల్గా ఏంటంటే మార్కెట్ వాల్యూస్ని బేస్ చేసుకొని అసైన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. వెయిట్స్ అనేవి మార్కెట్ వాల్యూస్ తీసుకోండి. క్వశ్చన్లో మీకు మార్కెట్ వాల్యూస్ ఇస్తే మార్కెట్ వాల్యూస్ తీసుకోండి, లేదు బుక్ వాల్యూస్ ఇచ్చారనుకోండి బుక్ వాల్యూస్ తీసుకోండి. రెండు ఇస్తే మార్కెట్ తీసుకోవాలి. మార్కెట్ వాల్యూస్ లేకపోతే మాత్రమే బుక్ వాల్యూస్కి వెళ్ళండి. మార్కెట్ వాల్యూస్ లేకపోతే మాత్రమే బుక్ వాల్యూస్కి వెళ్ళండి. ఇఫ్ నాట్ అవైలబుల్ దెన్ టేక్ బుక్ వాల్యూస్, అంతే. నెక్స్ట్ చాలా మెథడ్స్ ఉన్నాయి మా కాస్ట్ ఆఫ్ ఈక్విటీని ఫైండ్ అవుట్ చేయడానికి. మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి. దట్ ఈస్ ఫస్ట్ వన్ CAPM మెథడ్. వాట్ ఈస్ దట్ సార్? CAPM మోడల్ క్యాపిటల్ అసెట్ ప్రైసింగ్ మోడల్. క్యాపిటల్ అసెట్ ప్రైసింగ్ మోడల్ అందరికి తెలిసింది ఇది. సో వీ నీడ్ టు టాక్, వీఆర్ టాకింగ్ అబౌట్ హియర్ వాట్ ఈస్ దట్ రిస్క్, సిస్టమాటిక్ రిస్క్. ఏంటండి సిస్టమాటిక్ రిస్క్ అండ్ డైవర్సిఫుల్. యాక్చువల్లీ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఫార్ములా ఏంటి, RF ప్లస్ RM మైనస్ RF ఇంటూ బీటా. రిపీట్ చేయండి, SFMలో వస్తుంది ఇది మీకు. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ RF ప్లస్ RM మైనస్ RF ఇంటూ బీటా. వాల్యుయేషన్ ఆఫ్ సెక్యూరిటీస్లో కూడా వస్తుంది అనుకుంటా. ఓకే. RF మీన్స్ రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్. రిస్క్ ఫ్రీ అంటే ఏంటంటే అసలు మీకు ఎటువంటి రిస్క్ ఉండదు. సపోజ్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ దానిలో ఇన్వెస్ట్ చేస్తారు, మీకు ఏమైనా రిస్క్ ఉంటుందా? సో ఉండదు. సో గవర్నమెంట్ ఎంత రేట్ ఇస్తుందో ఆ రేట్ని ఇక్కడ రిస్క్ ఫ్రీ రేట్ అంటాం. వాడు ఇస్తాడు, గవర్నమెంట్ అనేది కదా ఏదన్నా వాడే ఇస్తాడు రిస్క్ ఫ్రీ రేట్. మీకు ఎక్కడైతే రిస్క్ ఉంటుందో అది రిస్క్ ఫ్రీ రేట్, సింపుల్. బయట ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ ఉంటుంది కానీ గవర్నమెంట్ దాంట్లో రిస్క్ ఉంటుందండి, ఉండదు కదా. సో RM మైనస్ RF, RM అంటే మార్కెట్ రిస్క్ మైనస్ రిస్క్ ఫ్రీ రేట్ ఇంటూ బీటా. ఓకేనా. సో మార్కెట్ రిస్క్ రేట్ అనమాట. RM మైనస్ RFకి ఒక పేరు ఉందన్నమా. ఓవరాల్గా ఏమంటారంటే మార్కెట్ రిస్క్ ప్రీమియం అంటారు. ఏంటండి మార్కెట్ రిస్క్ ప్రీమియం.
లేదా ఈక్విటీ రిస్క్ ప్రీమియం అని కూడా అంటారు. ఈక్విటీ రిస్క్ ప్రీమియం అంటారు. ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ని ఓవరాల్గా ప్రీమియం అని వర్డ్ సమ్టైమ్స్ క్వశ్చన్లో మీకు ఆర్ఎఫ్ ఇస్తాడు, ఆర్ఎం ఇవ్వకుండా రిస్క్ ప్రీమియం అంటాడు. అంటే ఈ వాల్యూ ఇచ్చేసినట్టు మొత్తం వాల్యూ మళ్ళీ మీరు ఇచ్చిన వాల్యూ నుంచి ఆర్ఎఫ్ని మైనస్ చేయడం అనేది చేయొద్దు. ఇచ్చిన వాల్యూ డైరెక్ట్ తీసుకోవాలి, ఇంటూ బేటా వేసుకోవాలి, అంతే. బేటా వాల్యూ వాడేస్తాడు. ఓకేనా? తెలిసిందే బేటా సెన్సిటివ్ స్టాక్ రిటర్న్ విత్ రెస్పెక్ట్ టు మార్కెట్ రిటర్న్. మార్కెట్ రిటర్న్తో కంపేర్ చేస్తే మనది ఎంత తెలిసిందే కదా బేటా గురించి మీకు ఆల్రెడీ. సో అంతే సింపుల్గా ఫార్ములా ఏంటమ్మా, ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ బేటా. సి 10 years గవర్నమెంట్ బాండ్స్ అంట, గవర్నమెంట్ బాండ్ 7.5% అంట. బిఎస్సి సెన్సెక్స్ రిటర్న్స్ ఓవర్ లాస్ట్ 1 year ఎంత అంటండి, 15%. కంపెనీ బేటా 1.2. ఓకేనా? సో సెన్సెక్స్ అన్నాడంటే అది దేని గురించి మాట్లాడుతుంది, అది మార్కెట్ అమ్మా, మార్కెట్ గురించి. సో మార్కెట్ సెన్సెక్స్ అంటే మార్కెటే కదా, తెలిసింది కదా సెన్సెక్స్ నిఫ్టీ. ఓకేనా? సో రిక్వైర్డ్ రిటర్న్ K ఈక్వల్ టు ఆర్ఎఫ్ ఎంతమ్మా 7.5 ప్లస్ ఆర్ఎం ఎంత 15 మైనస్ 7.5 ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ బీటా 1.2. యూ విల్ గెట్ 16.5%. అంతే సింపుల్. నేను ఎక్కువ కష్టపడాలంట, సింపుల్గా క్లోజ్ చేస్తాను అంతే. ఇంకంతకంటే ఏమైనా డిస్కస్ చేయడానికి ఉందా, లేదు. రిస్క్ అంటే ఏంటి, ఇప్పుడు మనం మాట్లాడే రిస్క్ అంటే అన్సర్టెనిటీ. కరెక్ట్ ఆర్ నాట్? అన్సర్టెనిటీ అంటే ఏంటమ్మా, మే ఆర్ మే నాట్ పాసిబుల్. ఓకేనా? హ్యాపెనింగ్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ ఆఫ్ అన్సర్టెన్ ఫ్యూచర్ ఈవెంట్ అంటాం జనరల్గా, లైక్ కంటిన్యూస్. సో రిస్క్ అనమాట, పాసిబిలిటీ ఆఫ్ అకరింగ్ ఆఫ్ లాస్, అంతే కదా. సో టోటల్ రిస్క్ జనరల్గా డైరెక్ట్ ఫార్ములా రిస్క్ని టోటల్గా క్యాలిక్యులేట్ చేయాలంటే 2 types ఆఫ్ రిస్క్ ఉంటాయి మనకి. ఒకటి సిస్టమాటిక్ రిస్క్, ఇంకోటి అన్సిస్టమాటిక్ రిస్క్. రెండు కలిపితే టోటల్ రిస్క్ అనమాట. సో అన్సిస్టమాటిక్ రిస్క్ అంటే ఏంటంటే రిస్క్ని మనం జనరల్గా మనకు వచ్చిన సపోజ్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ లాట్ ఆఫ్ మనీ ఉంది, మనం ఒక దానిలో ఇన్వెస్ట్ చేస్తాం, డిఫరెంట్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తామా, డెఫినెట్లీ మనం ఏం చేస్తాం అంటే డైవర్సిఫై చేస్తాం. అంటే రిస్క్ని మనం ఏం చేస్తాం, డైవర్సిఫై. ఒకే దానిలో రిస్క్ చేసుకొని కూర్చోలేం కదా, అట్లీస్ట్ ఒక దానిలో కాకపోయినా ఇంకో దానిలో పెరగవచ్చు. ఒక దానిలో తగ్గిపోతే ఒక స్టాక్లో పెట్టాం, అది మేబీ తగ్గిపోతే ఇంకొకటి పెరగవచ్చు ఛాన్స్ ఉంది. సో కాబట్టి రిస్క్ని ఏం చేస్తాం, మనం డైవర్సిఫై చేస్తాం, కాబట్టి దాన్ని అన్సిస్టమాటిక్ రిస్క్ అంటారు. రిస్క్ ఎలిమినేటెడ్ బై డైవర్సిఫికేషన్. డైవర్సిఫై చేయడం ద్వారా రిస్క్ అనేది ఎలిమినేట్ అవుతుంది ఆబ్వియస్లీ. సిస్టమాటిక్ రిస్క్ అంటే ఏంటి సార్, దట్ కెనాట్ బి డైవర్సిఫైడ్ అవే, నథింగ్ బట్ నాన్ డైవర్సిఫైబుల్ ఆర్ మార్కెట్ రిస్క్. మనసు పెట్టామంటే ఇంకంతే కదా, మరి ఏదైనా అవ్వచ్చు మార్కెట్ రిస్క్. సో రెండింటిని కలిపి టోటల్ రిస్క్ అంటారు. సిస్టమాటిక్ రిస్క్ అనేది డైవర్సిఫైబుల్, అన్సిస్టమాటిక్ అనేది డైవర్సిఫైబుల్. ఓకేనా? క్లియర్ అండి అందరికి, ఎవ్రీవన్? ఓకే చూడమ్మా. The concept of SR, systematic risk, applies to individual securities as well as portfolio also. Portfolio means a group of shares. తెలుసు కదా మీకు ఆల్రెడీ. సో చూడమ్మా ఎగ్జాంపుల్ చూడండి, సిస్టమాటిక్ రిస్క్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఒకవేళ సిస్టమాటిక్ రిస్క్ ఎక్కువ ఉంది అన్నాడంటే, ఇంక్రీజ్ అయింది అంటే దాని మీనింగ్ ఏంటంటే, జనరల్లీ సిస్టమాటిక్ రిస్క్ ఎగ్జాంపుల్ ఏంటంటే లగ్జరీ గూడ్స్ అనమాట. సో మార్కెట్ రిటర్న్స్తో హైలీ కొరిలేట్ అయితే కనుక, అంటే హై రెస్పాన్స్ టు మార్కెట్కి ఇమీడియట్గా రెస్పాన్స్ వస్తుంది, ఇమీడియట్ రెస్పాండ్ అవుతుంది లగ్జరీ గుడ్స్ ఎగ్జాంపుల్. సో నథింగ్ బట్ సిస్టమాటిక్ రిస్క్ ఇంక్రీజ్ అన్నట్టు, ఎక్కువ ఉన్నట్టు. సిస్టమాటిక్ రిస్క్ తక్కువ ఉంది అన్నామంటే దాని మీనింగ్ ఏంటమ్మా, డిక్రీజ్ అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే యూటిలిటీ కంపెనీస్, లెస్ రెస్పాన్స్, పెద్దగా రెస్పాన్స్ ఉండదు మార్కెట్లో చేంజెస్ వల్ల, దీనికి పెద్ద ఇబ్బంది అయితే ఉండదు అనమాట, పెద్ద రిస్క్ అయితే ఉండదు. హై రెస్పాన్స్ అయితే ఇంక్రీజ్ అన్నట్టు, ఇంక్రీజ్ ఇన్ సిస్టమాటిక్ రిస్క్ అంటే మీన్స్ హై రెస్పాన్స్ టు ద మార్కెట్, లో రెస్పాన్స్ టు మార్కెట్ అంటే డిక్రీజ్ ఇన్ లో సిస్టమాటిక్ రిస్క్. ఓకేనా? సో బీటా ఈజ్ అ మెజర్ ఆఫ్ సిస్టమాటిక్ రిస్క్. బీటా ఏంటండి, ఇట్స్ అ మెజర్ ఆఫ్ సిస్టమాటిక్ రిస్క్. ఓకేనా? సో ఇంక్రీజ్ ఇన్ సిస్టమాటిక్ రిస్క్, డిక్రీజ్ హై రిస్క్ సిస్టమాటిక్ రిస్క్, లో సిస్టమాటిక్ రిస్క్, సింప్లీ ఎగ్జాంపుల్స్ అనమాట అవి. సో బీటా ఈజ్ అ మెజర్ ఆఫ్ సిస్టమాటిక్ రిస్క్. బీటా అంటే జనరల్గా ఫార్ములాస్ డిఫరెంట్ ఉంటాయి. సో మనకి యూజ్ అయ్యేది ఏంటంటే కోవేరియన్స్ ఆఫ్ అసెట్ రిటర్న్ విత్ మార్కెట్ రిటర్న్. ఏంటండి, కోవేరియన్స్ ఆఫ్ అసెట్ రిటర్న్ విత్ మార్కెట్ రిటర్న్ డివైడెడ్ బై వేరియన్స్ ఆఫ్ మార్కెట్ రిటర్న్. వేరియన్స్ ఆఫ్ మార్కెట్ రిటర్న్, వేరియన్స్ అంటే సింపుల్ డీవియేషన్ అంటాం కదా, డీవియేషన్ నథింగ్ బట్. సో స్క్వేర్ ఆఫ్ ద డీవియేషన్ ఈజ్ నథింగ్ బట్ వేరియన్స్. కరెక్ట్ ఆర్ నాట్? జనరల్గా
స్టాండర్డ్ డీవియేషన్ మనం సిగ్మాతో డినోట్ చేస్తాం. వేరియన్స్ అంటే ఏమవుతాం అప్పుడు సిగ్మా స్క్వేర్ అవుతుంది. సిగ్మా స్క్వేర్ సో సిగ్మా ఎం స్క్వేర్ మార్కెట్ వేరియన్స్. వి నీడ్ టు టేక్ ఓన్లీ వేరియన్స్ ఓన్లీ, నాట్ అ స్టాండర్డ్ డీవియేషన్. సో ఫార్ములా ఏంటమ్మా, బీటా ఈక్వల్ టు, ఇది మీకు ఆల్రెడీ ఎస్ఎఫ్ఎంలో వచ్చి ఉంటుంది కరెక్టా, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. బీటా ఈక్వల్ టు అంటే కోవేరియన్స్ ఆఫ్ అసెట్ రిటర్న్ విత్ మార్కెట్ రిటర్న్, కోవేరియన్స్ ఆఫ్ ఎస్ కామా ఎం డివైడ్ బై సిగ్మా ఎం స్క్వేర్. సి ఎగ్జాంపుల్ సిగ్మా 25% అనుకోండి, కోవేరియన్స్ అంత ఎగ్జాంపుల్కి 0.05 అనుకుందాం, 0.05 అనుకుందాం. సో బీటా ఈక్వల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, కోవేరియన్స్ బై సిగ్మా స్క్వేర్, నథింగ్ బట్ 25 స్క్వేర్ మీన్స్ 0.25 హోల్ స్క్వేర్, 25% means 0.25 whole square, then we will get this answer. That's the beta. Okay na, clear ah, correct or not? Beta and already తెలుసు కమ్మా, change with respect of a market, correct or not? అంతే కదా. సో ఆల్రెడీ మీకు తెలుసు అది. సో దాని గురించి డిస్కస్ చేయట్లేదు. వేరియన్స్ ఈక్వల్ సిగ్మా స్క్వేర్. ఓకే, సిగ్మా అంటే స్టాండర్డ్ డీవియేషన్, సిగ్మా స్క్వేర్ అంటే వేరియన్స్. ఓకే, నెక్స్ట్ బిల్డప్ మోడల్. సో బిల్డప్ అంటే ఓవర్ యాక్షన్ అనుకోవాలి, ఓకేనా. సో ఇది ఒక మోడల్ అంతే సింపుల్గా. సో మనకి ఏంటి, మనం మాట్లాడేది బిజినెస్ వాల్యుయేషన్ అప్రోచ్, ఇది ఒక మోడల్ సింపుల్గా. సో దిస్ మోడల్ అప్లైస్ టు కంపెనీస్ వేర్ బేటాస్ ఆర్ నాట్ అవైలబుల్. సో వెన్ ద బేటాస్ ఆర్ నాట్ అవైలబుల్, సో జనరల్గా మీకు సిఏపిఎం మోడల్ తెలుసు కదా, ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ బీటా. సో దట్ బీటా ఇస్ నాట్ అవైలబుల్. సో దెన్ వాట్ వీ విల్ డూ, సో విల్ గో టు ద బిల్డప్ మోడల్. సో ఇట్ స్టార్ట్స్ విత్ ఆర్ఎఫ్ అండ్ యాడ్ వన్ ఆర్ మోర్ ప్రీమియమ్స్. సో ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ని నేను ఏమంటా అని చెప్పాను ఆల్రెడీ, మార్కెట్ రిస్క్ ప్రీమియం అంటాం కదా. సో అలా డిఫరెంట్ ప్రీమియమ్స్ ఫర్ డిఫరెంట్ రిస్క్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట, ఎన్ని ఉంటాయి. సో చూడండి, కే ఈక్వల్ టు ఆర్ఎఫ్ ప్లస్ ఈక్విటీ రిస్క్ ప్రీమియం, సైజ్ ప్రీమియం, డిఫరెంట్ ప్రీమియమ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. బీటా అనేది ఉంటుంది ఇక్కడ, బీటా ఇస్ నాట్ దేర్. సో అప్పుడు దీనికి వెళ్తాం అనమాట, అంతే సింపుల్. కరెక్టా. సో మళ్ళీ రిపీట్ చేసాల్సిన అవసరం లేదు, క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి. సో డివిడెండ్ డిస్కౌంట్ మోడల్. సపోజ్ ఎగ్జాంపుల్ మనకి పర్పెచువల్ పీరియడ్ అనుకోండి, నథింగ్ బట్ ఇన్ఫైనైట్ పీరియడ్. ఇన్ఫైనైట్ అన్నప్పుడు ఏంటంటే, సో ఎన్ని ఇయర్స్ అని చెప్పేసి మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా విత్ పర్సంటేజ్ తీసుకుంటాం. రేట్ వాల్యూ ఈక్వల్ టు డివిడెండ్ డివైడెడ్ బై కే. కే మీన్స్ కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్, సింప్లీ కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్. రిటర్న్ సార్, రిటర్న్. ఓకే, డి అంటే డివిడెండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, డివిడెండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఎగ్జాంపుల్ 3 రూపీస్ అనుకోండి, 3 రూపీస్. రిటర్న్ 12%, దెన్ వాట్ ద ప్రైస్, value equal to 3 by 12%, total 25 per share. That's the share value. Correct or value of a share. ఇది ఆల్రెడీ మనం ఎక్కడ చూసాం, బిజినెస్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ లో చూసాం ఈ మోడల్. కరెక్ట్ ఆర్ ఇన్కమ్ అప్రోచ్ లో చూసాం కదా, అదే ఇది గోర్డన్స్ గ్రోత్ మోడల్ తెలిసింది కదా. సో సేమ్ ఫార్ములా మళ్ళీ ఇక్కడ కూడా మనం యూజ్ చేసేది, d1 by k minus గ్రోత్ రేట్ ఇచ్చినప్పుడు ఇది తీసుకుంటాం, గ్రోత్ రేట్ ఇవ్వకపోతే డైరెక్ట్ గా తీసుకుంటాం. సేమ్ అదే ఫార్ములా యూజ్ చేస్తాం మోస్ట్లీ, అంతే కదమ్మా. కరెక్ట్ ఆర్ నాట్. సో డివిడెండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద, D1 అంటే డివిడెండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, D0 అంటే డివిడెండ్ కరెంట్ ఇయర్ డివిడెండ్, ఓపెనింగ్ డివిడెండ్ అంటాం కదా. సపోజ్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్ మీకు D0 ఇస్తాడు, సపోజ్ ఎగ్జాంపుల్ 5, కానీ మనకి ఫార్ములా D1 కదా. సో దానికి ఏం యాడ్ చేయాలి, గ్రోత్ యాడ్ చేయాలి. గ్రోత్ 10% అనుకోండి, 5 + 10%, 5.5 అలా యాడ్ చేసుకుంటూ చేయాలన్నమాట. ఎగ్జాంపుల్ ఇవ్వండి, అర్థమైపోద్ది. డివిడెండ్ 2 per share ఇచ్చాడు, గ్రోత్ 15% per next 3 years, thereafter 4% గ్రోత్, రిక్వైర్డ్ రేట్ 13%, క్యాల్కులేట్ ద కరెంట్ వాల్యూ పర్ షేర్. సింపుల్ అండి. డివిడెండ్ ఎంతంట, కరెంట్లీ పే చేసేది 2 రూపీస్ అంట. కరెంట్లీ మనకి ఇయర్ ఎండింగ్ కావాలి కదా, సో కాబట్టి ఏం చేస్తాం, 15% గ్రోత్ రేట్ అంట. 3 years వరకు 15% కదా. సో 2 + 15%, సింప్లీ ఎంత, 2 + 15%, 2.3. ఎస్ 2.3. నెక్స్ట్ మళ్ళీ తర్వాత మళ్ళీ 15%, 2.65 అంతేనా. మళ్ళీ 15%, 3.04. సో 1 year, 2 year, 3 years అయిపోయింది. నెక్స్ట్ ఏంటమ్మా, ఎన్ని ఇయర్స్ వరకు అన్నాడు, ఫర్ ద నెక్స్ట్ 3 years, అంటే మళ్ళీ ఏం చేద్దాం, మళ్ళీ 15%. హౌ మచ్ అమ్మా, 3.5 అంతేనా. కరెక్టా అండి, కరెక్టా కదా. సో అలా మనకి 3 years తీసుకున్నాం అన్నమాట. సో గ్రోత్ తీసుకున్నాం, 2.3 వచ్చింది, 2.65, 3.04. అయితే ఏమవుతుంది అక్కడ, ఆ నెక్స్ట్ ఇయర్లో జనరల్ ఏమవుతుందంటే, ఓకే చూడమ్మా. సో ఇక్కడ ఏంటంటే
ఫస్ట్ ఇయర్ది బాగానే ఉంది. 2.3/1.13 హోల్ పవర్ 2.3 ఎలా వచ్చిందమ్మా? ఇందాక డి నాట్ ఇంటూ 1+g అని, అంటే దాని మీనింగ్ ఏంటి? D1 డివిడెండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ కావాలి అంటే కరెంట్ డివిడెండ్కి గ్రోత్ యాడ్ చేయాలి. సో D0 ఇంటూ 1+g అంటే D0 ప్లస్ 15%. 2 ప్లస్ 15% ఎంత? 2.3 సరిపోయింది. నెక్స్ట్ దానికి ఏం చేస్తాం? 2.3 ప్లస్ 15% 2.645 అంటే 2.65. సో మళ్ళీ 15%, సో 3.04. సో థర్డ్ ఇయర్ తర్వాత ఏమవుతుంది సార్ అంటే మనకేం కావాలి? వాల్యూ కావాలి. అంతే, థర్డ్ ఇయర్ తర్వాత గ్రోత్ రేట్ చేంజ్ అవుతుంది కదా. సో మనం అక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ ఇయర్ ఎండింగ్కి దాని యొక్క టెర్మినల్ వాల్యూ ఎంత. సో ఎలా వస్తుందండి? సారీ, నాట్ D3, D4, ఫోర్త్ ఇయర్ కదా, ఐ మీన్ థర్డ్ ఇయర్ ఎండింగ్ కదా. ప్రైస్ అంటే P3 కావాలి మనకి. P3 కావాలి అంటే ఏం కావాలమ్మా? ఏం కావాలి? P3 కావాలంటే D4/K - G. జనరల్ ఫార్ములా ఏంటమ్మా? ప్రైస్ కావాలంటే ఫార్ములా ఏంటి సార్? D/K - G అనా? అంతే కదమ్మా. ప్రైస్ కావాలంటే ఫార్ములా అదేనా? కరెక్టేనా? సో ఇది బేసిక్ ఫార్ములా. సో ఇప్పుడు మనకి P3 కావాలి అంటే ఏమవుతుందమ్మా? అప్పుడు D4, P0 అంటే D1 తీసుకుంటాం. P3 కావాలంటే P0 కావాలంటే D1, అంతే కదా. P1 కావాలంటే D2, P2 కావాలంటే D3, P3 కావాలంటే D4. సో /K - G. K అంటే 13%. G గ్రోత్ రేట్ ఎంత? ఇప్పుడు 4% కదా థర్డ్ ఇయర్ ఎండింగ్ తర్వాత, అంతేనే కాదు. సో 4%, 9% ఎంతమ్మా? 4% ఇంక్రీజ్ అవుతుంది. సో 0.04. అందుకే 0.13 - 0.04 ఎంత వచ్చిందమ్మా? 0.09. సో ఇది మాత్రం 1+K హోల్ పవర్ 3 అంటే ఇక్కడైతే కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే థర్డ్ ఇయర్లోనే కదా. సో 1+K అంటే 13%, 1.13 హోల్ పవర్ 3. D4 అంటే మళ్ళీ ఏంటమ్మా? D3 ప్లస్ గ్రోత్ రేట్. సో D3 ఎంతమ్మా? P3 అంటే థర్డ్ ఇయర్ కదా, నథింగ్ బట్ థర్డ్ అనే కదా. సో కాబట్టి 3.04 ప్లస్ 15%, దెన్ యూ విల్ గెట్ దిస్ 3.5. అర్థమవుతుంది. ఇది ఒకటి స్పెషల్ పాయింట్. అంటే థర్డ్ ఇయర్ ఎండింగ్కి గ్రోత్ రేట్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో యూ నీడ్ టు క్యాలిక్యులేట్ ద టెర్మినల్ వాల్యూ. దట్స్ ఇట్. నథింగ్ బట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే అప్పటికి ప్రైస్ ఎంత చూసుకొని ఈ వాల్యూస్ మొత్తం టోటల్ చేస్తే అప్పుడు మనకి కరెంట్ వాల్యూ వస్తుంది అనమాట. కరెంట్ వాల్యూ, ఓకేనా? ఇది ప్రైస్ అనమాట. P3 ఇది ఒక్క లాజిక్, మీరు ఇదొక్కటి చూసుకోవాలి అంతే. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇది ఒక పాయింట్ చూసుకుంటే ఈజీగా సాల్వ్ చేసేయచ్చు, ఓకేనా? నెక్స్ట్ ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్. మనం ఆల్రెడీ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ లో మాట్లాడాం. సో మ్యారథాన్ పార్ట్ 2లో మాట్లాడాం, CFRలో చూసుకొని కావాలంటే. ఓకే, సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్లస్ నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ మైనస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ ట్యాక్స్ అడ్జస్టెడ్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్. ఒకవేళ ఉంటే తీసుకోవాలి. ఇది మనం అక్కడ మాట్లాడలేదు, ఇక్కడ మాట్లాడదు, ఓకేనా? సేమ్ అదే ఫార్ములా. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ తీసుకోవాలి. ఫ్రీ క్యాష్ ఫ్లో సార్, ఫ్రీ కాబట్టి ఇది యాక్చువల్గా డిప్రిషియేషన్ అనేది మనం ఏం చేస్తాం? ప్రాఫిట్ నుంచి మైనస్ చేస్తాం. రియల్ క్యాష్లో ఉండదు కదా, కానీ మనకి క్యాష్లో రియల్గా వచ్చి ఉంటుంది, కానీ ఈ డిప్రిషియేషన్ అనే నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ వల్ల ప్రాఫిట్ తగ్గిపోతుంది కదా. సో కాబట్టి మనం ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. మైనస్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్. సో వర్కింగ్ క్యాపిటల్ తెలుసు మీకు ఆల్రెడీ. సో కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ జనరల్ తీసుకుంటాం. నాన్ క్యాష్ వర్కింగ్ క్యాపిటల్, క్యాష్ అవి తీసుకోకూడదు కదా, తెలుసు కదా. మైనస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇస్ నాట్ ఏ ఫ్రీ క్యాష్ ఫ్లో. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది మనకి ఫ్రీ క్యాష్ ఫ్లో అయితే కాదు. సో కాబట్టి మైనస్ చేసేయాలి. సో అప్పుడు మనకి ఫ్రీ క్యాష్ ఫ్లో ఫార్మ్ వస్తామా యూజింగ్ నెక్స్ట్. సో కమ్ టు సో బిజినెస్ వాల్యుయేషన్ మెథడ్స్లో క్వశ్చన్ నెంబర్ 1. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదమ్మా, రేట్ గ్రోత్ రేట్ తీసుకొని. సో అదనమాట ఫస్ట్ క్వశ్చన్, అది అయిపోయింది. ప్రాబ్లం నెంబర్ 2 రండి. ఫాస్ట్, చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాను, మీరు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోండి. ఫస్ట్ టైం అయినా కూడా ఇబ్బంది లేదు, అర్థమైపోద్ది. సేమ్ అడిగాడు, క్యాల్కులేట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫర్ ఇయర్ 2 అండ్ ఇయర్ 3. సో బ్యాలెన్స్ షీట్ ఎక్స్ట్రాక్ట్ ఇచ్చాడు, ఇక్కడ కూడా ఇచ్చాడు. ఓకే, బాగానే ఉంది, ఇదంతా ఒకటే. ఫిక్స్డ్ అసెట్ గ్రాస్ బ్లాక్ ఇచ్చాడు, నెట్ బ్లాక్ ఇచ్చాడు. ఓకే, గ్రాస్ వాల్యూ మైనస్ అక్యుములేటెడ్ ఎప్రిషియేషన్, అప్పుడు మనకి ఏమొస్తుంది? నెట్ వాల్యూ. క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇచ్చాడు, ఆపరేటింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చాడు, టోటల్ ఇచ్చాడు. సో దీన్ని వేసి తీసుకుని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫర్ ఇయర్ 2 అండ్ ఇయర్ 3 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే సింపుల్ సార్, మీరు ఏం చూడాలంటే ఇక్కడ 2 మెథడ్స్ని బేస్ చేసుకుని చేస్తాం. ఒకటి గ్రాస్ బ్లాక్ని, ఇంకోటి నెట్ బ్లాక్ని, సింపుల్గా. ఓకేనా?
సో గ్రాస్ బ్లాక్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయింది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేంజ్ ఎంత, ఇక్కడ నుంచి ఎక్కడికి ఎంత ఇంక్రీజ్ అయింది. సో దాన్ని బట్టి మనకి సెకండ్ ఇయర్కి ఎక్స్పెండిచర్ అంతా చెప్పేయచ్చా లేదు. సో కాబట్టి గ్రాస్ ఫిక్స్ రాసేది సింపుల్. చూడండి ఇయర్ టు ఇయర్ 3 చేంజ్ ఇన్ గ్రాస్ ఎంత 185.64 అంట. కావాలంటే చెక్ చేసుకోండి. 1773 మైనస్ 1588 ఎంత 185. 1773 మైనస్ 1837 ఎంత 64 అంతేనా కాదు. సో 64. సో డిప్రిషియేషన్ పక్కన పెట్టాం, మనం గ్రాస్ బ్లాక్ బేస్ చేసుకుని వస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూస్తే క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, అది కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రిలేటెడే కదా. సో 185 నుంచి 121 ఇంక్రీజా డిక్రీజా, డిక్రీజ్ కాబట్టి మైనస్. 121 నుంచి 122 ఇంక్రీజ్, సో కాబట్టి ప్లస్. సో -64 ప్లస్ 2 అంతేనా, ఇంకేం లేవు కదా. ఆపరేటింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇందులోకి రావు కదా. సో టోటల్ చేసేయండి 185 - 64 64 + 2 66 అంతే అయిపోయింది. సింపుల్. అదే నెట్ అసెట్స్ బేస్ చేసుకోమంటే ఏం చేస్తారు మీరు ఇక్కడ సింపుల్గా చూడండి. యూజింగ్ నెట్ అసెట్స్, ఒకవేళ మీరు నెట్ అసెట్స్ తీసుకున్నా కూడా సిమిలర్ క్యాలిక్యులేషన్, సేమ్ క్యాలిక్యులేషన్ వస్తుంది. నెట్ అసెట్స్ తీసుకున్నా కూడా సేమ్ క్యాలిక్యులేషన్, మీకు ఇబ్బంది లేదు. సింపుల్గా రాసినా కూడా నో ఇష్యూ. సో బోర్డ్ బుక్ కూడా అలాగే రాసాడు కూడా మనం రాసిన ఇబ్బంది లేదు, మనం రాస్తే తప్పే కాదు. పిఎన్ఎల్ యూజ్ చేసి చెప్పాలి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఇంక్రీజ్ అయిందని. సో పిఎన్ఎల్ ఎఫెక్ట్ అయ్యి ఏమున్నాయండి ఇక్కడ చూడండి. సో మనకి డెప్రిషియేషన్ ఉంది ఇక్కడ అంతేనా క్వశ్చన్లో, సారీ క్వశ్చన్ ఇక్కడ కదా. సో డెప్రిషియేషన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత చెక్ చేయండి ఫస్ట్, ఓకేనా. సో చూడమ్మా డెప్రిషియేషన్ ఫస్ట్ దాంట్లో 70 and 73, 70 and 73, ఓకేనా. నెక్స్ట్ నెట్ బ్లాక్లో ఎంత చేంజ్ వచ్చిందో చెప్పండి అమ్మా. నెట్ బ్లాక్లో ఆఫ్టర్ డెప్రిషియేషనే కదా అది కూడా. సో ఎంత చేంజ్ వచ్చిందో చూడండి. 1180 1295, సో ఎంతమ్మా 115. సో నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత అంటే -9, సో డిక్రీజ్ అయి ఉంటుంది. సో 1295 1286 కాబట్టి మైనస్ ఎంతమ్మా 9. చేంజ్ ఇన్ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎంతమ్మా, చేంజ్ ఇన్ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ సేమ్ అమౌంట్. ఇందాక ప్రీవియస్ ఎంత తీసుకున్నాం ఇప్పుడు కూడా అంతే టోటల్ తీసుకోండి. అంటే ఇప్పుడు ఏం అనుకున్నారు మీకు ఇక్కడ కూడా యూజింగ్ P&L అంతే. జస్ట్ అల్టిమేట్గా మీరు ఫైండ్ అవుట్ చేసింది మళ్ళీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫర్ ఇయర్ 2 and ఇయర్ 3 మళ్ళీ సేమ్ అమౌంట్స్ వచ్చాయా, సేమ్ అమౌంట్స్ వస్తాయి రావాలి, ఓకేనా అర్థమవుతుందా. సో P&L ఐటమ్స్ తీసుకున్నప్పుడు కూడా మనం ఏం తీసుకుంటే ఇక్కడ జస్ట్ ఎక్స్ట్రాగా డెప్రిషియేషన్. సో డెప్రిషియేషన్కి నెట్ బ్లాక్ యాడ్ చేసినప్పుడు ఏమవుద్ది, మళ్ళీ గ్రాసే వస్తుంది, మళ్ళీ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంతే కదా. అల్టిమేట్గా గ్రాసే కదా మీరు ఖర్చు పెట్టేది. సో అందుకే అల్టిమేట్గా రెండు కలిపితే గ్రాసే. సో ప్లస్ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంతే సింపుల్గా మళ్ళీ అదే ఆన్సర్ వచ్చింది. సో వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే చేంజ్ ఇన్ నాన్ క్యాష్ వర్కింగ్ క్యాపిటల్, చేంజ్ ఇన్ నాన్ క్యాష్ వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ అంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లైబిలిటీస్. అయితే వాల్యుయేషన్ పర్పస్ కోసం క్యాష్ని షార్ట్ టర్మ్ డెట్స్ని ఇంక్లూడ్ చేయకూడదు వర్కింగ్ క్యాపిటల్లో. ఓకే వాల్యుయేషన్ పర్పస్ కోసం క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ అండ్ షార్ట్ టర్మ్ డెట్స్ని ఇంక్లూడ్ చేయకూడదు. వీ నీడ్ టు ఎక్స్క్లూడ్ దట్. ఇది ఒక స్పెషల్ పాయింట్, ఓకేనా. ఇలస్ట్రేషన్ 3 బేసిక్ క్వశ్చన్ అంట, అందుకే నేను ఆన్సర్ కూడా చేయలేదు. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోద్ది. వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంట అంటే ఏం తీసుకోవాలి మీరు, కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లైబిలిటీస్. అసెట్స్లో క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ తీసుకోవద్దు, లైబిలిటీస్లో షార్ట్ టర్మ్ డెట్స్ తీసుకోవద్దు, అంతే అయిపోయింది. టోటల్ అసెట్స్ ఎంత చూడమ్మా, చూడండి ఇక్కడ టోటల్ కరెంట్ అసెట్స్, ఇది టోటల్ అసెట్స్. అందులో క్యాష్ ఇంక్లూడ్ అయింది కదా, దీన్ని మైనస్ చేయండి, యూ విల్ గెట్ సమ్ ఎక్స్ వాల్యూ మైనస్ కరెంట్ అసెట్స్లో చూడండి కరెంట్ అసెట్స్ టోటల్ లైబిలిటీస్ ఎంతమ్మా, కరెంట్ లైబిలిటీస్ 497.55. ఇందులో షార్ట్ టర్మ్ డెట్ ఏమైనా ఉందా, ఉంది. దీన్ని మాత్రం ఎక్స్క్లూడ్ చేసి బ్యాలెన్స్ వచ్చింది కదా, ఆ బ్యాలెన్స్ తీసుకోండి, అప్పుడు మీకు వర్కింగ్ క్యాపిటల్ వచ్చేస్తుంది. వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంతే అయిపోయింది. ఒకసారి బుక్లో చూసుకున్నా సేమ్ అదే ఆన్సర్. లేబర్ వర్క్ ఎక్కువ ఉంటుంది, లేబర్ వర్క్ ఏముండదు, లేబర్ వర్క్ కూడా ఉండదు. టోటల్ అసెట్స్ తీసుకున్నాం కరెంట్ అసెట్స్, అందులో నుంచి క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్ మైనస్ చేయండి, అప్పుడు నెట్ టోటల్ కరెంట్ అసెట్స్ వస్తుంది. మైనస్ కరెంట్ లైబిలిటీస్లో అటువంటి ఏముందండి ఇక్కడ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ ఉంది, అదొకటి మైనస్ చేసి మిగిలిన కరెంట్ లైబిలిటీస్ తీసుకుంటే అల్టిమేట్గా వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. సో అందుకే బేసిక్ క్వశ్చన్ కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వదిలేసాను, ఇంకేం చెప్పాలి. సో చూడమ్మా నెక్స్ట్ ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఈక్విటీ, దీని గురించి మనం అక్కడ మాట్లాడాలి. ఫ్రీ క్యాష్ ఫ్లో ఈక్విటీ ఫార్మ్. సో సింపుల్ లాజిక్ కూడా గుర్తుపెట్టుకోండి, ఫార్మ్ అంటే ఓవరాల్గా అన్నీ వస్తాయి కదా, అన్నీ అవునా కదా. సో ఫ్రీ క్యాష్ టు ద ఫార్మ్ అంటే ఏంటి ఫస్ట్ అసలు
ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ అంటే చూడమ్మా క్యాష్ ఫ్లోస్. వాట్ ఆర్ ద క్యాష్ ఫ్లోస్ వీఆర్ గెటింగ్? క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేషన్స్. ఓకే, ప్లస్ ఇంట్రెస్ట్ విల్ బి యాడెడ్. ఇంట్రెస్ట్ నెట్ ఆఫర్ ట్యాక్స్. ఇంట్రెస్ట్ నెట్ ఆఫర్ ట్యాక్స్ మనం ఏం చేస్తామమ్మా? యాడ్ చేస్తాం. మైనస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్, అవి మాత్రం మైనస్ చేయాలి. ఓకే, these are the not free cash to the firm. Actually these are the not the free cash flows. ఓకే, ఫర్మ్ అప్పుడు ఇంట్రెస్ట్ మైనస్ చేస్తాం, బాగానే ఉంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫ్రీ క్యాష్ ఫ్లో, సారీ యా ఈక్విటీ అప్పుడు మాత్రం ఫార్ములా ఏంటి? ఫ్రీ క్యాష్ ఫ్లో ద ఫర్మ్ మైనస్ ఇంట్రెస్ట్. సో మనకి ఈక్విటీ కావాలి కాబట్టి ఇంట్రెస్ట్ పోర్షన్ మనం వీ హ్యావ్ టు మైనస్ దట్. బట్ ఇది నెట్ ఇష్యూ చేస్తే కనుక మనీ వస్తే వీ నీడ్ టు యాడ్ దట్ అగైన్. నెట్ బారోయింగ్, సారీ నెట్ ఇష్యూస్. ఓకే, నెట్ డెట్ ఇష్యూస్. సో కమ్ టు క్వశ్చన్ నెంబర్ 4. సో క్వశ్చన్ నెంబర్ 4 ఏంటంటే టెర్మినల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, దాని యొక్క టెర్మినల్ క్యాష్ ఫ్లోస్ ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ టెర్మినల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం మనకి ఏం చేయాలంటే చూడండి, anticipate that expected profit of Super Limited at the end of the 5 years from now. ఓకేనా? సో ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ ఎంతండి? 293.26 అంట. సో ద కంపెనీ ఎక్స్పెక్టెడ్ టు గ్రో ఎంతంటమ్మా? ఫర్ పర్పెచువల్ పీరియడ్ 4.5%. ఓకేనా? ద పోస్ట్ ట్యాక్స్ ఇంట్రెస్ట్, పోస్ట్ ట్యాక్స్ ఇచ్చాడు కాబట్టి ఇంట్రెస్ట్ జనరల్ గా మనం క్యాష్ లో ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చేస్తాం? యాడ్ చేయాలి, అంతే కదా. మనకి ఫ్రీ క్యాష్ ఫర్మ్ సంబంధించి కదా మనం మాట్లాడేది. ఇంట్రెస్ట్ షుడ్ బి యాడెడ్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటావు? సారీ, నాన్ క్యాష్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత అంటావు? 2.6. నాన్ క్యాష్ చార్జెస్ మాత్రం ఇంక్లూడింగ్ డిప్రిసియేషన్ 118.97, డిస్కౌంటెడ్ 10%. యువర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ టెర్మినల్ క్యాష్ ఫ్లోస్. ఓకేనా? సింపుల్ మీరు క్యాలిక్యులేట్ చేసి చూడమ్మా. ప్రాఫిట్ ఎంత? నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 293.26. గ్రోత్ రేట్ ఎంతమ్మా? 4.5%. సో దానికి గ్రోత్ యాడ్ చేయండి. సో దిస్ ఇస్ ద యాంటిసిపేటెడ్ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ ఆఫ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద 5 years ఫ్రమ్ నౌ would be, so అంత ఉండొచ్చు. సో ద గ్రోత్ రేట్ షుడ్ బి హౌ మచ్? 4.5% ఫర్ ద పర్పెచువల్ పీరియడ్. ఓకే, యూ నీడ్ టు యాడ్ దట్ గ్రోత్, యూ విల్ గెట్ సమ్ వాల్యూ. సో దాని నుంచి ఏం చేయాలి మీరు? ఇప్పుడు ఎక్స్పెన్స్ నాన్ ఇంట్రెస్ట్ ఏం చేస్తారు? యాడ్ చేయండి. నాన్ క్యాష్ ఛార్జెస్ ఏం చేస్తారమ్మా? యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇవి మైనస్, నాన్ క్యాష్ వర్కింగ్ క్యాపిటల్ మైనస్ చేయాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమైనా ఉంటే అది కూడా మైనస్ చేయాలి, అంతేనా? సో తెలిసిందే కదా ఇవన్నీ ఏమైనా ఉంటాయి. సో చూడండి, మనం నెట్ ప్రాఫిట్ తీసుకున్నాం. నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ ఎంతమ్మా? 118.97, అంతేనా? ఓకే, సో క్వశ్చన్లో మీరు క్లారిటీ చూస్తే నాన్ క్యాష్ చార్జెస్ 1187 ఇంక్లూడింగ్ డిప్రిసియేషన్ దట్ విల్ బి ఆఫ్సెట్ అగైన్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంట. సో ఆఫ్సెట్టింగ్ మీన్స్ నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్ అంతే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా అంతే కదా, అంతేనే కాదు. సో కాబట్టి నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ యాడ్ చేసాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ చేసాం. ఇగ్నోర్ చేసినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, అంతేనా? నెక్స్ట్ ఏంటమ్మా? ఇంట్రెస్ట్ 45.5. సో 45.5 యాడ్, వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ 2.6 మైనస్, దెన్ యూ విల్ గెట్ 349.36. సో నో టెర్మినల్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు మీకు తెలుసు కదా. దిస్ ద టెర్మినల్ క్యాష్ ఫ్లో, ఓన్లీ క్యాష్ ఫ్లో. సో క్యాష్ ఫ్లో బై కే. సో గ్రోత్ రేట్ ఉంది కదా, సో కే మైనస్ చి, అంతే కదమ్మా. సో 349.36 డివైడ్ బై కే మైనస్ చి. 0.1 మైనస్ 0.00, 0.045. 4.5% అంటే 0.045 కదా. సో దెన్ వీ విల్ గెట్ ద టెర్మినల్ వాల్యూ. ప్రజెంట్ వాల్యూ ఈజీగా క్యాలిక్యులేట్ చేయడం. సో 635 డివైడెడ్ బై 1.1. ఎన్ని ఇయర్స్ అమ్మా? ఇయర్స్ చూడండి, ఎన్ని ఇయర్స్? సో మనకు కావాల్సింది ఏంటి? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ టెర్మినల్ వాల్యూ, అంతేనా? ఓకే, ఎన్ని ఇయర్స్ అమ్మా? 5 years కదా. సో 5 yearsకి ప్రజెంట్ వాల్యూ తీసుకోండి. then 10 రాసాం మనం. 5 years. then you will get 24. క్యాలిక్యులేట్ చేయండి. 6352 డివైడెడ్ బై 1.1 అంతమ్మా 3946. 6352 డివైడెడ్ బై 1.1 3944 సంథింగ్. ఓకేనా? 5 yearsకి ప్రజెంట్ వాల్యూ తీసుకొచ్చు. దట్ ఇస్ ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ టెర్మినల్ క్యాష్. ఇలిస్ట్రేషన్ 5 ఫాస్ట్ వెళ్ళిపోతాను, పెద్ద టైం వేస్ట్ చేయండి. సో ఇలిస్ట్రేషన్ 5 గురించి పెద్దగా మాట్లాడాల్సిన పని ఏమైనా ఉందంటే ఏం లేదు, మొత్తం అక్కడే ఉంది. మీకు కావాల్సిన మొత్తం అక్కడే ఉంది, ఎవ్రీథింగ్ అక్కడే ఉంది. చూడమ్మా, రెవెన్యూ ఇచ్చాడు 25 millions అంట. అయితే ప్రతిదీ దానికి రేట్స్ ఇచ్చాడు. జస్ట్ ఇది మనకి అండర్స్టాండ్ చేసుకుంటే చాలు. గ్రోత్ ఎంత పెరుగుతుందంటమ్మా? ఫస్ట్ ఇయర్కి 35% అంట. సో 25 + 35% ఎంతమ్మా? 33.75, అంతే. మళ్ళీ దానికి 30% ఉందా? ప్లస్ 30%,
43.88, మళ్ళీ ప్లస్ 25% ఎంతమ్మా 54.84, మళ్ళీ ప్లస్ 20% 65.81, సో ప్లస్ 15%. సో అలా చేస్తే మనకి రెవెన్యూ అయిపోద్ది. ఓకే, నైస్, వెరీ నైస్. జస్ట్ అండర్స్టాండ్ చేసుకోవడం. నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఎంతమ్మా, నెట్ ప్రాఫిట్ అంటే దీని మీద రెవెన్యూ మీద 8.5%. సో దీనిలో 8.5% ఎంత చూడండి, 2.87. కరెక్టా? దీనిలో రెవెన్యూ మీద క్యాలిక్యులేట్ చేసేది. సో నెట్ ప్రాఫిట్ 8.5 మార్జిన్ ఆన్ దిస్ రెవెన్యూ అమౌంట్. సేమ్ ఇది కూడా అంతే ఇలా ప్రతి నెట్ ప్రాఫిట్ మార్జిన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. రెవెన్యూ నుంచి నెట్ ప్రాఫిట్ మైనస్ చేసేస్తాం. ఓకే, సో రెవెన్యూ తీసుకున్నాం, నెట్ ప్రాఫిట్. నెక్స్ట్ ఏమన్నాడు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పర్సంటేజ్ కూడా ఇచ్చాడు. ఎంత అంటమ్మా 25%. ఎందులో అంట చూడండి, సేల్స్ ఎంత పెరిగితే అందులో 25% అంట. చూడండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అదే పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ సేల్స్. సేల్స్ ఎంత పెరిగింది ఫస్ట్ ఇయర్ చూడండి, 33.75. ఫస్ట్ ఇయర్కి జీరోకి ఎంత -25, ఎంత 8.75 పెరిగింది. అందులో 25% ఎంత 2.1. అంతేనా? ఇంక్రిమెంట్ తీసుకోవాలమ్మా. ఇంక్రిమెంట్ ఎంత చూస్తే దాని మీద ఈ పర్సెంటేజ్ అప్లై చేయండి. ఏ పర్సెంటేజ్ 25%. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయింది, 33.75 - 43.88 అంటే 25%, 2.53. అలా చేసుకుంటూ వెళ్ళాలి. దీనికి పెద్ద కష్టపడాలా, జస్ట్ చూస్ చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ ఏమన్నాడు మనం, సో ఆబ్వియస్లీ మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నెట్ ప్రాఫిట్ నుంచి ఏం మైనస్ చేస్తాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ చేస్తాం, ఇన్వెస్ట్మెంట్ వర్కింగ్ క్యాపిటల్ మైనస్ చేస్తాం, నెట్ బారోయింగ్స్ ఏమైనా ఉంటే ఏం చేయాలి, యాడ్ చేస్తాం. ఓకే, అంతే కదా. సో బారోయింగ్స్ ఏమైనా చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అదే పర్సెంట్ ఆఫ్ సేల్స్. ఇది కూడా అంతేనా, నెట్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ కూడా 8% తీసుకోవాలి. ఇంక్రిమెంట్ మీద 8% తీసుకోవాలి. ఇది కూడా అయిపోద్ది. లాంగ్ టర్మ్ కాన్స్టెంట్ గ్రోత్ రేట్ ఎంత అంటమ్మా 6%. లాంగ్ టర్మ్ కాన్స్టెంట్ గ్రోత్ రేట్. బట్ డెట్ రేషియో ఎంత ఇచ్చాడు, డెట్ రేషియో 30% ఇచ్చాడు. అంతేనా? కరెక్టా కదా? సో ఇది ఒక స్పెషల్ పాయింట్. ఇప్పుడు సో చూడండి, నెట్ బారోయింగ్స్ ఎలాగ ఫైండ్ అవుట్ చేస్తున్నాడు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లస్ వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ డెట్ రేషియో. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంతైతే ఎక్స్పెండిచర్ ఇన్కర్ అవుతాం అది, ప్లస్ వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, దానిపైన డెట్ రేషియో ఎంతమ్మా, డెట్ రేషియో 30%. సో క్యాలిక్యులేట్ చేసి చెప్పండి అమ్మా, క్యాల్కులేట్ తీసుకొని చేయండి అమ్మా. 0.87 అంతేనా, 0.87. ఈ రెండు యాడ్ చేయండి ఇంటూ డెట్ రేషియో, ఈ రెండు యాడ్ చేయండి ఇంటూ డెట్ రేషియో, ఈ రెండు యాడ్ చేయండి ఇంటూ డెట్ రేషియో. దెన్ అల్టిమేట్గా we need to add that, we will get the free cash to the cash flow వచ్చింది కదా. సో మనకు ఆల్రెడీ ప్రెసెంట్ వాల్యూస్ అవైలబుల్గా ఉన్నాయా, ఎంత మా కాస్ట్ ఆఫ్ ఈక్విటీ 13%. సో 1/1.13 ఎంత 0.885, మళ్ళీ 0.783, again equal to 0.693, again 542. సో అలా 5 yearsకి మనం ఏం చేస్తామా ప్రజెంట్ వాల్యూను క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? సో ఇది ఇది ఇలా చేసినప్పుడు మీకు ఏమొస్తుంది, ప్రజెంట్ వాల్యూ వస్తుంది. బట్ ఇంకోటి ఏంటమ్మా, టెర్మినల్ వాల్యూ మనం ఏం చేయాలి, ప్రైస్ క్యాలిక్యులేట్ చేయాలి. టెర్మినల్ వాల్యూ కదా, అంటే ఇయర్ ఎండింగ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. 46.38 ఎలా వచ్చింది చూడండి అమ్మా. సో మీకు ఆల్రెడీ తెలుసు 6th year కదా, డిస్కౌంటెడ్ అంటే చూడండి K మైనస్ లాస్ట్ ఇయర్కి ఎంత ఉందమ్మా 3. సరే ఎంత ఇచ్చాడు, జస్ట్ రైట్. ఓకే, టెర్మినల్ వాల్యూ కాలం మర్చిపోయాం మనం. సో ఇంతవరకు అయితే ఓకే కదా. టెర్మినల్ వాల్యూ చూడండి, ఈ టెర్మినల్ వాల్యూ పెద్ద మ్యాటర్ ఏం కదా. సో 5 years క్యాలిక్యులేట్ చేసాం కదా. సో ఇప్పుడు మనకి ఏంటంటే చూడండి, 5 yearsకి ఎవ్రీ ఇయర్ రెవెన్యూ ఎంత ఇంక్రీజ్ అవుతుందమ్మా, ఇక్కడ మనకి ఈ పర్సెంటేజ్ చెప్పాడు. 6th year ఎంత ఇంక్రీజ్ అయింది 10%. అంతేనా, 6th yearలో 10%. ఫస్ట్ ఇయర్కి ఎంతమ్మా 35% యాడ్ చేసాం, తీసుకున్నాం. సెకండ్ ఇయర్ కూడా తీసుకున్నాం, థర్డ్ ఇయర్కి తీసుకున్నాం, 4th year తీసుకున్నాం, 5th year కూడా తీసుకున్నాం. 6th year అంటే లాస్ట్ ఇయర్ కదా, 6th year మనం మర్చిపోయాం, యాక్చువల్లీ చూడలేదు కదా, ఇప్పుడు చూసాం కదా. ఓకే, ఇందులో మనం అయితే మిస్టేక్ ఏం చేయాలి. సో
సిక్స్త్ ఇయర్ ఎంతమ్మా 10%, 75.68 ఎంతమ్మా 83 ప్లస్ 10%, 83.25. సో అందులో మళ్ళీ 83.25 ఇంటూ ఆ కాలం కూడా వచ్చేసింది ఆటోమేటిక్, ఆ కాలం కూడా వచ్చేసింది కదా, సేమ్ దీంతో పడ్డది ఒకటి మర్చిపోయి, ఇయర్ సిక్స్త్ కదా అందుకే టెర్మినల్ అని రాస్తాడు అంతే. సో ఇయర్ మనం 5 చేసాం, సో సిక్స్త్ ఇయర్కి అనమాట. సో సిక్స్త్ ఇయర్ కూడా మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా సిక్స్త్ ఇయర్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, టెర్మినల్ వాల్యూ. సో 3.25 అనేది లాస్ట్ ఇయర్లో కదా మనకు వచ్చింది ఫ్రీ క్యాష్ ఫ్లో, డివైడెడ్ బై కే మైనస్ జీ, 0.13 మైనస్ 0.06. ఎందుకని లాంగ్ టర్మ్ కాన్స్టెంట్ గ్రోత్ రేట్ ఎంత అంటే 6%. సో 0.13 మైనస్ 0.06 ఎంత 0.07. సో 3.25 డివైడెడ్ బై 0.07 ఎంత 46.4. సో అల్టిమేట్గా మనకి టోటల్ వాల్యూ వచ్చేస్తుంది, అంతేనా? కరెక్టా కదా, ఈజీలీ మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఇది టెర్మినల్ వాల్యూ, ఓకేనా? సో ఈ ప్రజెంట్ వాల్యూని కూడా ఇది ఏదైతే వాల్యూ ఉందో దీన్ని కూడా మనం ఏం చేస్తాం, ప్రజెంట్ వాల్యూకి తీసుకొస్తాం, అంతే కదా, ప్రజెంట్ వాల్యూకి తీసుకొస్తాం అంతే, ఓకేనా? సో టోటల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి చెప్పండి అంతే. సింపుల్ క్వశ్చన్ కదా, బేసిక్. ఫిఫ్త్ క్వశ్చన్ ఏమైనా డిఫికల్టీ ఉందా, జస్ట్ అక్కడ ఉన్న వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేయడం వస్తే సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ ఇలస్ట్రేషన్ 5 మనం చేసాం అక్కడ. ఇలస్ట్రేషన్ 5 ఎక్కడ ఉంది అసలు, ఇదేనా? సో ఇదేదో ఎగ్జాంపుల్ అనమాట. ఇలస్ట్రేషన్ 5 వేరే ఏదో క్వశ్చన్ ఆన్సర్ అన్నది, మేబీ అది మిస్ అయింది అనుకుంటా క్వశ్చన్. సరే, క్వశ్చన్ మిస్ అయినట్టుంది, ఇగ్నోర్ చేయడం అది. ఫిఫ్త్ క్వశ్చన్ ఇలస్ట్రేషన్ 6 బేసిక్ క్వశ్చన్ అని రాస్తాం. సో ఇలస్ట్రేషన్ 6 ఏం లేదండి, సింపుల్గా ఏంటంటే మనం ఏం కనుక్కోమంటాడంటే చూడండి, Aditya has added to the value of investment portfolio for ABC Corporation for financial reporting purpose. The portfolio consists of these values. ఓకేనా? సో పోర్ట్ఫోలియోలో ఆ వాల్యూ ఉన్నాయి అన్నాడు. ఓకే సరే, ఇలస్ట్రేషన్ 6 చూసే ముందు మనకి యాక్చువల్గా అది ఎర్నింగ్స్ మల్టిపుల్ టాపిక్లో క్వశ్చన్. సో ఫార్ములాస్ చూద్దాం, ఫార్ములాస్ నేర్చుకున్న తర్వాత ఆ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. సో వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే సమ్ ఆఫ్ టోటల్ ట్రేడెడ్ టర్న్ ఓవర్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. సమ్ ఆఫ్ టోటల్ ట్రేడెడ్ టర్న్ ఓవర్ ఎంత టర్న్ ఓవర్ ట్రేడ్ అయింది డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత, అప్పుడు మనకి యావరేజ్ ప్రైస్ వస్తుంది. ఆ ప్రైస్ బేస్ చేసుకుని ఫేర్ వాల్యూ ఎంతో చెప్తూ ఉంటాయి. ఆ క్వశ్చన్ కూడా ఫస్ట్ క్వశ్చన్ సంబంధించింది. సో సమ్ ఆఫ్ టోటల్ టర్న్ ఓవర్ ఎంత 636 సంథింగ్ వచ్చిందా, డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ చేయండి, మీకు ఒక వాల్యూ వస్తుంది, పర్ షేర్ వాల్యూ అంతేనా? కరెక్టే కాదు? సో ఒక వాల్యూ అనేది మీకు వస్తుంది. సేమ్ అలానే మహీంద్రా కూడా అలాగే క్యాలిక్యులేట్ చేయండి, సంథింగ్ ఒక వాల్యూ వస్తుంది. క్లియరా? సో నెక్స్ట్ ఆ వాల్యూని బేస్ చేసుకొని మీరు ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత అండి, రిలయన్స్కి 1500 ఇంటూ మీకు వచ్చిన ప్రైస్, రిలయన్స్లో మీకు వచ్చిన ప్రైస్ ఉంటుంది కదా అది, అప్పుడు మీకు ఫేర్ వాల్యూ. సో ఇక్కడ మీకు ప్రైస్ వచ్చి ఉంటుంది ఒక వాల్యూ 2000 ఇంటూ ఆ ఫేర్ వాల్యూ, యూ విల్ గెట్ ద వాల్యూ. అంతే, అయిపోయింది క్వశ్చన్. మీరు ఒకసారి బుక్కి వెళ్ళండి, చెక్ చేసుకుని ఇదే ఉంటుంది ఆన్సర్, ఇదే ఉంటుంది. పెద్దగా కష్టపడేది అయితే అసలు ఏమీ లేదు. ఓకే, కాకపోతే మీరు ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ టర్న్ ఓవర్, కరెక్టా? వెయిటెడ్ యావరేజ్ ప్రైస్, సారీ వాల్యూమ్ ఆఫ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్, ఇది ఫైండ్ అవుట్ చేస్తేనే మీకు కుదురుతుంది, లేదు కుదరదు కదా మరి. సో దట్ ఇస్ ద ఫస్ట్ ఫార్ములా. నెక్స్ట్ పిఈ ఈక్వల్ టు తెలిసిందే కదా, ఎంపీఎస్ బై ఈపీఎస్. ఎంపీఎస్ బై మార్కెట్ ప్రైస్ పర్ షేర్ బై ఎర్నింగ్స్ పర్ షేర్. మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఈక్వల్ టు ఈపీఎస్ ఇంటూ పిఈ మల్టిపుల్. మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఈక్వల్ టు ఈపీఎస్ ఇంటూ పిఈ మల్టిపుల్. అటు ఇటు క్రాస్ చెక్ అంతే, అటు ఇటు పంపించా. సేల్స్ రేషియో ఫార్ములా నెంబర్ రెవెన్యూ అంటే సేల్స్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఓకేనా ఏంటమ్మా, క్లియరా? నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7.
ప్రాబ్లం నెంబర్ 7. సరే, ఇంకో 2 ఫార్ములాస్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసి అక్కడికి వెళ్ళిపోదాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ వాల్యూ. ఎంటర్ప్రైజ్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ప్లస్ మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్ ప్లస్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ మైనస్ క్యాష్ ఈక్వలెన్స్. Then you will get enterprise value. సిబిఐ డిటి ఎలా ఫైండ్ అవుట్ చేసి నెట్ ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ ఇచ్చాడు అనుకో, దానికి ఏం చేయాలి? ట్యాక్సెస్ యాడ్ చేయాలి, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ యాడ్ చేయాలి, డెప్రిషియేషన్ అమౌంటేషన్ యాడ్ చేయాలి. దెన్ యూ విల్ గెట్ ఈబీఐ డిటిఏ. తెలిసింది ఇది అందరికి. ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, డిప్రిషియేషన్, ట్యాక్స్ అండ్ అమౌంటైజేషన్. కరెక్టా? సో ఎంటర్ప్రైజ్ వాల్యూ డివైడ్ బై సేల్స్ ఈక్వల్ టు ఫార్ములా. ఎంటర్ప్రైజ్ వాల్యూ అంటే తెలిసిందే కదా, ఈక్విటీ ప్లస్ డెట్ ప్లస్ ప్రిఫరెన్స్ మైనస్ క్యాష్ డివైడ్ బై సేల్స్. ఇది పెద్ద ఫార్ములా కూడా కాదు, అది యూజ్ అవుతుంది, అందుకే మనం తీసుకున్నాం. ఒక్కోసారి వాల్యూ పర్ సబ్స్క్రైబర్, వాల్యూ పర్ విజిటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా వస్తుంది? సో ఎంటర్ప్రైజ్ వాల్యూ ఈక్విటీ ప్లస్ డెట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఆర్ నెంబర్ ఆఫ్ విజిటర్స్. ఈ ఫార్ములా కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? సో దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ కంప్లీట్ చేద్దాం, తర్వాత మిగిలినట్లకి వెళ్దాం. సో క్వశ్చన్ నెంబర్ 7 and 8 అనేవి, సరే 7th క్వశ్చన్ ఒకటే అనుకుంటా. Question number 7 చూడమ్మా, సింపుల్ క్వశ్చన్. PAS Limited is a privately held company with revenues of 1,22,000 million and reported net profit ఎంతమ్మా? 12,000 million in latest period. The company has 2,800 million shares outstanding. సో నెంబర్ ఆఫ్ షేర్స్ ఇచ్చాడు, నెట్ ప్రాఫిట్ ఇచ్చాడు, రెవెన్యూ ఇచ్చాడు, బాగానే ఉంది. కంపేరబుల్ వాల్యూస్ PQR ఇచ్చాడు. సో రెవెన్యూ ఇచ్చాడు, EPS ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ షేర్స్ ఇచ్చాడు, యావరేజ్ ప్రైస్ ఇచ్చాడు. ఓకేనా? సో ప్రైస్ కూడా ఇచ్చాడు, EPS ఇచ్చాడు. దాని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? PE ఫైండ్ అవుట్ చేయొచ్చా? PE ఫైండ్ అవుట్ చేయొచ్చా? సో మూడింటికి 3 PEలు వస్తాయి కాబట్టి ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి, మెథడ్స్లో చెప్తాం మనం యాక్చువల్గా ఈ పాయింట్. సో ఇప్పుడే చెప్పేస్తున్నా. డిఫరెంట్ PEస్ ఇచ్చినప్పుడు మనం ఏం అనుకోవాలంటే యావరేజ్ PE ఫైండ్ అవుట్ చేస్తాం. యావరేజ్ PE ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, చూడమ్మా, ఈ క్వశ్చన్ క్యాలిక్యులేట్ చేయడం చాలా సింపుల్. సో క్వశ్చన్ ఏం అడిగాడు? వాల్యూ ఆఫ్ PAS స్టీల్ బేస్డ్ ఆన్ యావరేజ్ PE మల్టిపుల్ ఆఫ్ కంపారబుల్ కంపెనీస్. యావరేజ్ PE ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో యావరేజ్ PE ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ EPS ఇంటూ ప్రైస్. PE రేషియో ఫార్ములా ఏంటి? MPS బై EPS. MPS ఇచ్చాడు, EPS ఇచ్చాడు. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? డైరెక్ట్గా PE ఫైండ్ అవుట్ చేయొచ్చు. MPS బై EPS. యూ విల్ గెట్ PE. సో PE వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆ PEని ఏం చేయాలి? యావరేజ్ తీసుకోవాలి. యావరేజ్ PE ఎంతో ఫైండ్ అవుట్ చేయండి, అక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏమన్నాడు? PE బై సేల్స్ అంటే ప్రైస్ బై సేల్స్ రేషియో. ప్రైస్ బై సేల్స్. ప్రైస్ అంటే ఇక్కడ ఎంతమ్మా? 30.64. సేల్స్ అంటే మనం కూడా పర్ షేర్ తీసుకోవాలి. మొత్తం సేల్స్ తీసుకోగలమా? తీసుకోలేము. సో కాబట్టి రెవెన్యూ డివైడెడ్ బై సేల్స్. రెవెన్యూ డివైడెడ్ బై సేల్స్. సో అప్పుడు మనకి పర్ షేర్ వస్తుంది. సో 17,376.8 డివైడెడ్ బై 3.4 తీసుకోండి, మీకు వాల్యూ వస్తుంది. డివైడెడ్ బై ఆ వాల్యూ తీసుకోండి, అప్పుడు మీకు ఏమొస్తుంది అంటే P బై సేల్స్ రేషియో వస్తుంది. P బై సేల్స్ రేషియో వస్తుంది. సో అందుకే మనం ఫార్ములా సేల్స్ రేషియో రాసినట్టు జనరల్గా అలా రాయకూడదు. ఓకేనా? పర్ షేర్ కావాలన్నప్పుడు మనం ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. డైరెక్ట్గా రెవెన్యూ తీసుకోలేం కదా, మరి ఇది పర్ షేర్ కనుక యావరేజ్ ప్రైస్ పర్ షేర్ అది. సో మనకు కూడా పర్ షేర్ కావాలి, డివైడ్ బై రెవెన్యూ డివైడ్ బై పర్ షేర్ తీసుకుంటాం. టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ తీసుకుంటే పర్ షేర్ వాల్యూ వస్తుంది. సో రేషియో తీసుకుంటే అప్పుడు మీకు ఒక రేషియో వస్తుంది, అప్పుడు దాన్ని యావరేజ్ తీసుకోవాలి. ఆ యావరేజ్ని బేస్ తీసుకొని మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలంట? వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా వస్తుంది వాల్యూ? సో మనకి రిపోర్టెడ్ వాల్యూస్ ఇచ్చాడు, ప్రాఫిట్ ఇచ్చాడు. ఎంత మరి? రిపోర్ట్ నెట్ ప్రాఫిట్ 12,000, రెవెన్యూ ఎంత? 1,22,000. కరెక్టా? సో PEకి ప్రాఫిట్ తీసుకుందాం. సో వాల్యూ ఆఫ్ PAS స్టీల్ PE మల్టిపుల్ మెథడ్, P బై సేల్స్ మల్టిపుల్ మెథడ్, 2 మెథడ్స్ తీసుకున్నాం. రిపోర్టెడ్ వాల్యూస్ 12,000, 1,22,000. ఓకేనా? ఎర్నింగ్స్ ఎంత? మా ప్రాఫిట్ రిపోర్ట్ ఎంత? 12,000. ఇది ఎక్కడ ఎంత? సేల్స్ ఎంత? 1,22,000. మల్టిప్లేయర్, ఇది మల్టిప్లేయర్ ఎక్కడ నుంచి వచ్చింది? PE యావరేజ్ తీసుకుంటాం కదా, యావరేజ్ PE ఇది యావరేజ్ ప్రైస్ బై సేల్స్ రేషియో చేస్తాం కదా, అప్పుడు వచ్చిన యావరేజ్ వాల్యూ. అప్పుడు మీకు మల్టిపుల్ అంటేనే మల్టిప్లై చేయాలండి, అందుకే టాపిక్ పేరే ఎర్నింగ్స్ మల్టిపుల్. ఓకేనా? అర్థమవుతుందా? బుక్ వాల్యూ మల్టిపుల్. సో జస్ట్ ఆ వాల్యూస్తో మల్టిపుల్ చేయాలండి. ఎర్నింగ్సే కాబట్టి మల్టిపుల్ చేసాం, మనకి వాల్యూ ఆఫ్ కంపెనీ వచ్చింది. డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఇస్తే తీసుకున్నాం, అప్పుడు వాల్యూ పర్ షేర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ షేర్స్ అని తెలిసింది ఆల్రెడీ. ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 2,800, 2,800. సో ఈ క్వశ్చన్ అయిపోయినట్టు. అంతనే కాదు, నెక్స్ట్ క్వశ్చన్లో అది మీరు చేసేయచ్చమ్మా, పెద్ద మ్యాటర్ కాదు. ట్యాక్స్ ఇచ్చాడు, నెట్ ప్రాఫిట్ ఇచ్చాడు, డిప్రిషియేషన్, రెవెన్యూ, క్యాష్, మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్, ప్రిఫరెన్స్ షేర్స్ అన్నీ ఇచ్చాడు. సో ఏం కనుక్కోవాలి? ఈవీ బై ఈబీఐ డిటిఏ రేషియో. ఎంటర్ప్రైజ్ వాల్యూ కనుక్కోవడం ఫార్ములా ఏంటి? డెట్ ప్లస్ ఈక్విటీ ప్లస్ ప్రిఫరెన్స్ మైనస్ క్యాష్ ఈక్వలెన్స్. అంతే, అయిపోయిందా? ఈక్విటీ ప్లస్ డెట్ ప్లస్ ప్రిఫరెన్స్ మైనస్ క్యాష్ ఈక్వలెన్స్.
మీకు ఏమొచ్చినప్పుడు ఎంటర్ప్రైజ్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఈబిఐడిటి ఎలా వస్తుంది, ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసిన ఫార్ములా చెప్పాను కదా. ఏంటి ఫార్ములా? నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఉంటే కనుక ట్యాక్స్ యాడ్ చేయాలి, ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి, డెప్రిషియేషన్ అమౌంటేషన్ యాడ్ చేయాలి, దెన్ యూ విల్ గెట్ ఈబిఐడిటి. సో డివైడ్ బై చేసుకుంటే రేషియో వచ్చేస్తుంది. అందుకే నేను ఏం చేశానంటే మీకు ముందుగానే అది చెప్పేసాను నేను. ఏది కనుక్కున్నా కదా ఆల్రెడీ. ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం కదా, అయిపోయింది. ఎంటర్ప్రైజ్ వాల్యూ సేల్స్ కూడా అయిపోయింది. ఇక్కడ వరకు మనం మాట్లాడాలి. దేనికోసం మాట్లాడాలి? మన ప్రాబ్లమ్స్ కవర్ అవ్వాలి కదా, అంతేనమ్మా. సో చాలా సింపుల్ అండి. బిజినెస్ వాల్యుయేషన్ ఉంటేనే ఆడుకోవచ్చు మీరు జనరల్గా. ఏం చేసుకోవచ్చు? ఆడుకోవచ్చు. సో నెక్స్ట్ మనం బుక్ వాల్యూ మల్టిపుల్. చూడండి, ఇంకోటి ఎఫ్సిఎఫ్సికి ఎఫ్సిఎఫ్ఎఫ్కి డిఫరెన్సెస్ క్వశ్చన్ ఒకటి చూసుకోండి అమ్మా, మర్చిపోమాకండి. ఓకే, చూడండి క్వశ్చన్ ఏంటో. Arvind has been assigned to Value BG Limited. The company is privately held and does not have a major operations. Accordingly, the market comparable companies were not identified and management has not been able to provide any meaningful forecast about the company. సో ఎక్స్ట్రాక్ట్స్ ఇచ్చాడు, మీరు కొంచెం వాళ్ళకి సజెస్ట్ చేయండి. వాళ్ళు అడిగిన క్వశ్చన్లు ఏంటో వాళ్ళకి ఆన్సర్ చేయండి, సరిపోద్ది. లైబిలిటీస్ ఇచ్చాడు, బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు, బాగానే ఉంది. ద కంపెనీ రికార్డ్స్ పీపీఈ అండ్ ఇన్వెస్ట్మెంట్ అట్ కాస్ట్ దగ్గర వాల్యూ చేయాలంట. వాడు ఇచ్చిన కండిషన్స్ ఫాలో అవ్వండి అంతే. ఓకేనా? ప్లాన్ ప్రాపర్టీ అండ్ ఎక్విప్మెంటా, అంతేనా? ఎస్. పీపీ కన్సిస్ట్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ద బుక్స్. ఇంత వాల్యూ ల్యాండ్ వాల్యూ ఉందంట. బేస్డ్ ఆన్ ద అసెస్మెంట్ ద ల్యాండ్ వాల్యూ ఈజ్ అప్రిషియేట్ బై 15% అంటమ్మా. సో ఈ వాల్యూని ఎలిమినేట్ చేసేసి దానికి ఒక 15% యాడ్ చేయండి ల్యాండ్ వాల్యూకి, అంతే కదా మరి. టోటల్ పీపీఈలో ఇన్వెస్ట్మెంట్లో 40,000 అంట. రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఉన్నాయంట 10,000, మాత్రం 10,000 ఇన్ఫోసిస్లో ఉన్నాయంట. అయితే వాల్యుయేషన్ డేట్ రోజున ట్రేడింగ్ వాల్యూస్ ఇచ్చాడు, అక్కడ తీసుకోండి అంతే. నెంబర్ ఆఫ్ ఇయర్స్ అవుట్ స్టాండింగ్ ఇచ్చాడు, బుక్ వాల్యూ ఆఫ్ ద కంపెనీ. అసలు వాడు ఇచ్చిన తీసుకుందాం, ఏం చేయదు. టీపీ ఫస్ట్ ప్లాంట్ అండ్ మిషన్ ఎంత చెప్పండి అమ్మా? 441.39 మైనస్ 220.7 మైనస్ చేయండి. 220.69 అంటే 220.7. సో అది ఆ ల్యాండ్ సపరేట్ చేసి మిగిలింది ప్లాంట్ అండ్ మిషనరీ వాల్యూ. ఓకే, తీసుకున్నాం, బాగానే ఉంది. ఆ ల్యాండ్ ఎందుకు సపరేట్ చేసాం? ఆ ల్యాండ్ అప్రిషియేట్ చేశాడు కదా, ఎంతమ్మా? 15%. సో 220.7 ప్లస్ 15% ఎంత? 253.8. ఈ వాల్యూ మారలేదు కదా, ఇది టోటల్ వాల్యూ అంతే. అసలు ఇది క్వశ్చన్ అంటారు ఎవడన్నా? ఎవరి క్వశ్చన్ కూడా అనలేదు, అంత సింపుల్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్కి వాల్యూ ఇచ్చాడు, అది మనం వాడుగా ఎవడని చెప్తాడు ఇది, అంతేనా కదా. 40,000 ఇంటూ ఈ వాల్యూ, 10,000 ఇంటూ 1,800 వాల్యూ, అంతేనా. దాని వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి కదా మరి. ఎంత వచ్చింది? 1,100 lakhs వచ్చింది. ఓకేనా, 1,100 lakhs సంథింగ్ వచ్చింది. ఇప్పుడు చూద్దాం. సో ఇన్వెస్ట్మెంట్ వాల్యూ దాని నుంచి ఏం చేద్దాం మనం? చూడండి ఎంత వచ్చిందో మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 1,100. ఇక్కడ రూపీస్, ఆల్ రూపీస్ ఇన్ లాక్స్ ఉంది. ఓకే, తీసుకున్నాం. ఫస్ట్ వాడు ఏమడిగాడు? బుక్ వాల్యూ ఆఫ్ ద కంపెనీ. బుక్ వాల్యూ కావాలంటే నెట్ అసెట్స్ తీసుకోవాలి. నెట్ అసెట్స్ ఫైనల్ చేయాలంటే టోటల్ అసెట్స్ తీసుకోవాలి. సో టోటల్ బుక్ వాల్యూస్ తీసుకున్నామా? బుక్ వాల్యూ ఆఫ్ అసెట్స్ ఎంత? ఫస్ట్ బుక్ వాల్యూ 188.08, 188.08. బుక్ వాల్యూ ఆఫ్ లైబిలిటీస్ ఎంత? లైబిలిటీస్ ఎంత? సేమ్ అదే వాల్యూ వచ్చిందా, అంతేనా. అవుట్ సైడ్ లైబిలిటీస్ అండి ఎంత? టోటల్ చేయండి, ఈ రెండు తీసేయండి, మిగిలిన రెండు యాడ్ చేయండి. 1252.39 ప్లస్ 1.18 ఎంత? 1253.57, అంతేనా. సో అదే వాల్యూ వచ్చిందా? సో డిఫరెన్స్ ఎంత వచ్చిందమ్మా? బుక్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ. దాన్ని ఏమంటారు? బుక్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ. ఇప్పుడు దాని నుంచి నేనేం చేయాలి అంటే ఓకే చూడండి, ఆ బుక్ వాల్యూ ఆఫ్ అసెట్స్లో పీపీ ఒక వాల్యూ ఉంది. ఏ వాల్యూ తీసుకున్నట్టు బుక్ వాల్యూ తీసుకున్నారు అంటే మీరు ఈ వాల్యూ తీసుకున్నట్టు. ఆ వాల్యూ కరెక్టా? కాదు కదా. ఎంతమ్మా దాని యాక్చువల్ వాల్యూ ఎంత వచ్చింది మనం క్యాలిక్యులేట్ చేస్తే 474 వచ్చింది. సో మరి ఆ వాల్యూ మైనస్ చేసి ఈ వాల్యూని యాడ్ చేస్తే సరిపోద్దా? అంటే వాడు చేసిన దాని ప్రకారం చెప్తున్నాం, లేదంటే డైరెక్ట్ మనం స్టెప్ వేసేసుకోవచ్చు.
ఈ బుక్ వాల్యూస్ తీసుకున్నప్పుడు ఓన్లీ ఈ వాల్యూస్ తీసుకున్నా కూడా అలా చేసినా కూడా కరెక్టే, డైరెక్ట్గా ఫేర్ వాల్యూస్ తీసుకున్నా కూడా. కానీ ఏం చేసాం, సో సింపుల్గా ఆ 1000 ఇన్వెస్ట్మెంట్స్ వాల్యూ 1000 మైనస్ చేస్తాం, బుక్ వాల్యూ ఆఫ్ పీపీ ఈ రెండు మైనస్ చేసేసి ఫస్ట్గా మనం అనుకున్నాం కదా ఆ రెండు వాల్యూస్ని యాడ్ చేస్తాం. ఏరైనా ఒకటే కాదు, సో సింపుల్ అనమాట. సో అడ్జస్ట్మెంట్ ఫర్ ఫేర్ వాల్యూ చేంజెస్ ఎంతమ్మా చూడండి, ఇక్కడ టోటల్ వాల్యూ ఒకసారి చూడండి క్వశ్చన్లో చేంజెస్ ఏమీ లేకుండా సింపుల్గా బుక్ వాల్యూ ఆఫ్ ద కంపెనీ అడిగితే మనం నార్మల్గా చేసేసేవాళ్ళం. టోటల్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్ మనకి 634 ఎంత వచ్చింది కదా, అక్కడ ఆన్సర్ అయిపోయింది. ఫేర్ వాల్యూ బేసిస్ అన్నప్పుడు మాత్రం మీరు ఏం చేయాలి, ఫేర్ వాల్యూ బేస్ అన్నప్పుడు సేమ్ అలానే చేసాం. ఏం చేసాం మనం, ఆ డిఫరెన్స్ ఏదైతే ఫేర్ వాల్యూ వస్తుందో ఆ ఫేర్ వాల్యూని అడ్జస్ట్ చేయండి అంతే. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చి ఉంటుంది చూడండి, టోటల్ చేయండి ఒకసారి. ఎంత 133.11. ఇంక్రిమెంట్ కాబట్టి సో సింపుల్గా యాడ్ చేసాం. అప్పుడు మనకి ఫేర్ వాల్యూ బేసిస్ పైన వాల్యూ ఎంతో వచ్చేస్తుంది. అంతేనా కాదు, లేదు ఈ రెండు మైనస్ చేసి రెండు యాడ్ చేసినా మీకు అదే ఆన్సర్ వచ్చింది కదా. సో అంటే ఫేర్ వాల్యూ ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ చేస్తున్నాం. ఈ బుక్ వాల్యూ మీద పెరిగింది కదా, ఈ బుక్ వాల్యూ మీద పెరిగింది కాబట్టి డైరెక్ట్ తీసుకున్నాడు అంతే. మీరు దీన్ని చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకు డిఫరెంట్ ఫేర్ వాల్యూ తీసుకున్నాడని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే బుక్ వాల్యూ మీద ఇంతే కదా పెరిగింది, ఆ ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ చేసాడు అప్పుడు ఫేర్ వాల్యూ బేసిసే కదా. లేదా అట్లా రాస్తారు అనుకుంటే ఏం చేస్తారు మీరు, టోటల్ అసెట్స్లో నుంచి ఈ రెండు మైనస్ చేయండి. నాకు తెలుసుకోవాలి, మన డౌట్ వచ్చే ఉంటుంది వాడికి. సరే టోటల్ అసెట్స్ ఇది కదా, ఓకే టోటల్ అసెట్స్ కంట్రిబ్యూట్, ఓకే దాని నుంచి ఏం చేద్దాం మనం, ఈ రెండు అసెట్సే కదా, ఓకే -1000 -441.39 ప్లస్ 1100 ప్లస్ 474.5 సంథింగ్ వాల్యూ -1253.50. సో అల్టిమేట్గా అదే వాల్యూ వచ్చిన 767.61 అంతే. సో టోటల్ అసెట్స్లో వచ్చి ఈ 4 అడ్జస్ట్మెంట్ చేయండి, అల్టిమేట్గా మీకు ఈ వాల్యూ వచ్చింది కదా, మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్, దెన్ యూ విల్ గెట్ దిస్ ఆన్సర్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్, యూ విల్ గెట్ ద బుక్ వాల్యూ పర్ షేర్. సింపుల్ క్వశ్చన్. బుక్ వాల్యూ నార్మల్గా అడిగితే నార్మల్ చేసేది సరిపోతుంది, ఫేర్ వాల్యూ బేస్ అడిగితే అప్పుడు మాత్రం ఫేర్ వాల్యూస్ అడ్జస్ట్మెంట్ చేయండి, దెన్ యూ విల్ గెట్ ద పర్ షేర్ వాల్యూ ఆన్ ఫేర్ వాల్యూ బేసిస్. అదే అడిగాడు. చాలా సింపుల్ క్వశ్చన్ సార్, వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్, పెద్ద ఇబ్బంది పడాల్సిన పని కూడా లేదు. సో లాస్ట్ క్వశ్చన్ అండ్ టాపిక్ నెంబర్ 7 చాప్టర్లో లాస్ట్ క్వశ్చన్ అండి. If we are done with this question, easily we'll go to the 9th topic. Directly 9th topic వెళ్తాం. Mergers a very important, examination లో very very important number 1 questions ఉన్నాయి మన దగ్గర. ఆ క్వశ్చన్స్ మాత్రం చేసుకుంటే ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చు. ఓకేనా, రెడీయా గైస్, రెడీయా? ఓకే చూడమ్మా, సింపుల్. సో ఈబీ అంటే ఏంటమ్మా, ఎకనామిక్ వాల్యూ యాడెడ్. సో ఇది ఆల్రెడీ మనం సిఎఫ్ఆర్లో కూడా వచ్చింది, నో ప్యాట్ మైనస్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. నో ప్యాట్ అంటే EB80 into 1 minus T, అంతేనా, EB80 into 1 minus T. సో వర్కింగ్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, అంతేనా. సో ఇది నో ప్యాట్ వాల్యూ. సో సమ్ ఆఫ్ ద అడ్జస్ట్మెంట్స్ ఆర్ మేడ్ అకౌంటింగ్ ప్రాఫిట్. సో సమ్ టైమ్స్ క్వశ్చన్లో మీకు అకౌంటింగ్ ప్రాఫిట్ ఇస్తాడు, సో దానికి మనం కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే R&D ఎక్స్పెన్సెస్, అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఆర్ యాడెడ్ బ్యాక్ టు ద ప్రాఫిట్స్. అకౌంటింగ్ ప్రాఫిట్ నుంచి మైనస్ చేసి ఉంటాం కాబట్టి యాడ్ బ్యాక్ చేయాలి. సో డిఫర్డ్ ట్యాక్సెస్, ప్రొవిజన్స్, అలవెన్సెస్ అనేవి కన్సిడర్ చేయకండి. నో ప్యాట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా. నో ప్యాట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా. సో క్యాష్ ట్యాక్సెస్ని డిడక్ట్ చేయొచ్చు, నాన్ రికరింగ్ ఐటమ్స్ని అడ్జస్ట్మెంట్ చేయొచ్చు టు కవర్ ఓన్లీ రికరింగ్ అండ్ ఆపరేటింగ్ ఐటమ్స్ ఆఫ్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్, వాటిని కవర్ చేయడం కోసం. Expenses associated with the amortization, impairment of a goodwill are added back to the in computing no PAT. So ఏమైనా impairment of a goodwill values గా ఉంటే దాని రిలేటెడ్ ఎక్స్పెన్స్ అసోసియేటెడ్ విత్ దట్ గుడ్విల్ ఉంటే కనుక యాడ్ బ్యాక్ చేయొచ్చు. ఆల్ లీజెస్ షుడ్ బి క్యాపిటలైజ్డ్, ఓకే నో ఇష్యూ. లీజ్ చార్జెస్ ఆర్ టు బి యాడెడ్ బ్యాక్ అండ్ రిమూవ్ ఫ్రమ్ ద నో ప్యాట్. అండ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఫార్ములా ఈక్విటీ ప్లస్ డెట్ మైనస్ క్యాపిటల్ లీజెస్. ఈక్విటీ ఇది నోట్ పాయింట్స్ అనమాట, జస్ట్ నోట్ పాయింట్స్. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈక్విటీ ప్లస్ డెట్ ఉంటాయి మోస్ట్లీ, ఒకవేళ క్యాపిటల్ లీజ్ ఉంటే దాన్ని మైనస్ చేసేయండి, ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఇది మనకి ఇగ్నోర్ చేయొచ్చు, అవసరం లేదు, ఓకేనా. ఇన్ని పాయింట్స్ మనకి యూజ్ అవుతాయి అంటే యూజ్ అవ్వవు. మేబీ క్వశ్చన్లో ఒక కొత్త క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే ఏం చేస్తారు,
అర్థమవుతుందా? సో ఏం చేయాలమ్మా, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. ఫస్ట్ పాయింట్, R&D ఎక్స్పెన్సెస్ కానీ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ అని ఏం చేయాలి, యాడెడ్ బ్యాక్ టు ద ప్రాఫిట్స్. యాడెడ్ బ్యాక్ టు ద ప్రాఫిట్స్. డిఫర్ ట్యాక్సెస్ అలాంటివి ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి, క్యాష్ ట్యాక్స్ ఉంటే డైరెక్ట్ చేయండి. మెయిన్గా ఆ పాయింట్స్. నెక్స్ట్ ఇవి వేరే పాయింట్స్ అమ్మా. నెక్స్ట్ ఇంకోటి నో ప్యాట్ నుంచి లీజ్ ఛార్జెస్ అంటే ఏం చేయాలి, లీజ్ ఛార్జెస్ మాత్రం యాడ్ బ్యాక్ చేయాలి దానికి, కానీ రిమూవ్ ఫ్రమ్ నో ప్యాట్. ఓకేనా, క్లియర్? ఈ పాయింట్స్ మీద మనకి ఎగ్జాంపుల్స్ అయితే లేవులే కానీ జస్ట్ గుర్తు పెట్టుకోండి అంతే. కమ్ టు క్వశ్చన్ నెంబర్ 10. సింపుల్ క్వశ్చన్ ఇది, కొంచెం ఏదో తేడాగా ఉంటుంది, డిఫరెంట్ క్వశ్చన్ ఉంది. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే 100 crores అంట. సో ఫార్మ్కి వాల్యూ అంతా ఫైండ్ అవుట్ చేయాలి మెయిన్గా. సో కొన్ని ఫ్యాక్ట్స్ ఇచ్చాడు. నో ప్యాట్ అసెట్స్ ఇచ్చాడు వాడు 15 crores అంట. రిటర్న్ ఆన్ క్యాపిటల్ 15%, ఎక్స్పెక్ట్ టు బి సస్టైన్ ఇన్ ద ఫ్యూచర్, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 10%. సో వీటిని బేస్ చేసుకొని మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఈవీఏ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఈవీఏ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, అట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ ద నెక్స్ట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద నెక్స్ట్ 5 years ఏ లిమిట్, ప్రతిదీ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ అంట, నాట్ ఎండింగ్ ఆఫ్ ది ఇయర్. సో ఏదైనా ప్రజెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఫస్ట్ ఇయర్లో ఏం తీసుకోవాలి మీరు, ఏదైనా రేట్ ఇచ్చాడు ఎగ్జాంపుల్ 10% కదా, 1/1.1 తీసుకో మనం. ఫస్ట్ ఇయర్కి వాల్యూ మారదు కదా, ప్రజెంట్ వాల్యూ చేంజ్ చేసిన అవసరం లేదు, 1 రూపీ వాల్యూ చేంజ్ అవుద్దా, అవ్వదు కదమ్మా. ఎందుకని డే 1 రోజే పేమెంట్ చేస్తున్నారు అనుకోండి, దాని వాల్యూ అలానే ఉంటుంది. లీజెస్లో మాట్లాడాం ఆ పాయింట్ ఆల్రెడీ, అవునా కదా? ఓకేనా, అంతేనా కదమ్మా. బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ పేమెంట్ అప్పుడు ప్రజెంట్ వాల్యూ ఏమైనా చేంజ్ అవుతుందా, చేంజ్ అవుతుంది. అందుకే 1 రూపీ తీసుకుంటాం. నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ సెకండ్ ఇయర్ బిగినింగ్ అంటే ఫస్ట్ ఇయర్ ఎండింగ్ అని కదా, సో 1 yearకి ప్రజెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. 1/1.1 సంథింగ్ ఎంత వస్తే అంత. ఓకేనా, సో నెక్స్ట్, సో అలా బిగినింగ్ ఆఫ్ నెక్స్ట్ 5 years అంతా ఇన్వెస్ట్మెంట్ 10 crores చేస్తారంట. అంటే ఎవ్రీ ఇయర్ ఎంత, ఎవ్రీ ఇయర్ 10 crores, టోటల్ 50 crores. ఓకే, అది కూడా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్. సో రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాను, 15%, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ రిమైన్స్ 10% అంట. ఓకే, ఆఫ్టర్ 5 years అంట కంపెనీ విల్ మేక్ కంటిన్యూ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎర్నింగ్స్ విల్ గ్రో 5% ఇంక్రీజ్ అవుతూ వెళ్తాయి అంట. బట్ ద న్యూ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం 10% కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంట. ఆల్ అసెట్ లయబిలిటీస్ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ ఇన్ఫైనైట్ లైఫ్ అంట. So the assets in place and the investments made the first 5 years will make a 15% a year in perpetuity with no growth. Calculate the value of the company using the economic value added approach. EVA approach ప్రకారం క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఈవీఏ క్యాలిక్యులేట్ చేయడం ఈజీ మనకి. ఎలా వస్తుంది, నో ప్యాడ్ తెలుసు, వెయిట్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 10% తెలుసు, ఇన్వెస్ట్మెంట్ అంత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 100 crores. సో ఈవీఏ వచ్చేసిద్దా, అంతే కదా. 100, నో ప్యాడ్ 15, వెయిట్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 10%, ఈవీ ఎంతమ్మా, ఎంత వచ్చింది 5. ఇది ఎంత, ఎకనామిక్ వాల్యూ ఎంతమ్మా, ఎకనామిక్ వాల్యూ ఎంత 5 వచ్చింది, అంతేనా. సో సింపుల్. ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి ఏం చేశాడంటే ఎవ్రీ ఇయర్ 10 ఇన్వెస్ట్మెంట్ చేశాడంట. 10 ఇన్వెస్ట్మెంట్ టోటల్ ఎంత అవుతుంది అప్పుడు 50, అంతేనా కదా. ఎవ్రీ ఇయర్ ఎంత 10 అని చెప్పేసి అన్నాడు. సో ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, సో చూడండి వాల్యూ ఆఫ్ ద కంపెనీ కావాలంటే ఎలా వస్తుందంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఈవీఏ బై దీస్ అసెట్స్. ఏవైతే ప్రజెంట్ అసెట్స్ ఉన్నాయో దానివల్ల ఏదైతే ఈవీఏ జనరేట్ అవుతుంది ఎవ్రీ ఇయర్ దాని యొక్క ప్రజెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ప్లస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఈవీఏ ఫ్రమ్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి కూడా వచ్చేటువంటి ప్రజెంట్ వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేయాలి ఈవీఏ. సో కంపెనీ ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా 100, అంతేనా, కరెక్టా కాదు. కంపెనీ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత 100. నెక్స్ట్ ఏం చేస్తుందంట, ఎవ్రీ ఇయర్ ఏ లిమిట్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు మేక్ ఇన్వెస్ట్మెంట్ 10 crores ఈచ్. సో టోటల్ ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందమ్మా 50. ఓకే, అయితే ఈవీఏ మనకి ఎంత వచ్చింది, ఈవీఏ యొక్క ప్రజెంట్ వాల్యూ తీసుకోవాలి కదా, అంతేనా కదా. ఈవీఏ ప్రజెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫైన్ మనం ఏం చేయాలి, 5 rupees ఫస్ట్ ఇయర్లో 5 rupees గానే ఉంటుంది, అంతేనా కదా. సెకండ్ ఇయర్కి ఏమవుద్ది, ఫస్ట్ ఇయర్కి 5 rupees అలా ఉంటుంది, సెకండ్ ఇయర్కి 5 divided by 10% కదా. సో 5 divided by 1.1 ఎంత 4.5. నెక్స్ట్ ఇయర్కి 4.1, ఆ నెక్స్ట్ ఇయర్కి 3.7, ఆ నెక్స్ట్ ఇయర్కి 3.4. 5 years అయిపోయింది. టోటల్ ఏంటమ్మా ఎంతమ్మా 20.7, అంతేనా కాదు. సో టోటల్ 20.7. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ 150 ప్లస్ దీని యొక్క ప్రజెంట్ వాల్యూ కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాము. సో ప్రజెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన టోటల్ అంతా 170.7. అది ఫార్మ్ యొక్క వాల్యూ. సింపుల్గా మీరు బుక్లో చూసుకోండి, ఇదే వాల్యూ ఉంటుంది. ఓకే, సో క్యాలిక్యులేషన్ ఇంతే, సింపుల్ క్యాలిక్యులేషన్. ఈవీఏ ఫస్ట్ ఇయర్ రన్నింగ్ 5 వస్తుంది అనుకున్నాం, ఎవ్రీ ఇయర్ 5 కదా. సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏం మారట్లేదు, సో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అదే ఉంటుంది, ఓకేనా.
సో ఎంత అవుతుందమ్మా 5 రూపీస్. ఇనీషియల్గా 5 ఉంటుంది ఫస్ట్ ఇయర్కి. సెకండ్ ఇయర్కి 5 డివైడ్ బై 1.1. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి 5 డివైడ్ బై 1.1. థర్డ్ ఇయర్కి 5 డివైడ్ బై 1.1 హోల్ స్క్వేర్. ఓకేనా. ఫోర్త్ ఇయర్కి 1.1 హోల్ పవర్ 3. ఫిఫ్త్ ఇయర్ బిగినింగ్ కాబట్టి 1.1 హోల్ పవర్ 4. అల్టిమేట్గా టోటల్ 20.7. టోటల్ ఫేర్ వాల్యూ ఆఫ్ ద ఫామ్ మనకి వచ్చేస్తుంది. అంతే. సింపులా? చాలా సింపుల్ కదా. సో ఇదండి ఏంటి 7th చాప్టర్. ఇంతకంటే మీరు ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దాం అంటే 9th చాప్టర్ డిస్కస్ చేస్తాం. ఓకేనా. టాపిక్ వైజ్ పెట్టేద్దాం మనం. 7th చాప్టర్ 9th చాప్టర్ 8th చాప్టర్ 3 సపరేట్గా పెట్టేద్దాం. టైం టేకింగ్ పడుతుంది. సో మీరు ఇబ్బంది పడకూడదు, మీ టైం కూడా వేస్ట్ అవ్వకూడదు. సో ఆ ఉద్దేశంతో క్వశ్చన్స్ ఆల్మోస్ట్ డిస్కస్ చేశాను కదా. సో ఏం వదిలిపెట్టలేదు. ఇవి సరిపోతాయండి ఎగ్జామ్కి, ఇవి సరిపోతాయి. ఓకేనా. ఎందుకంటే ఫాస్ట్గా రివిజన్ అనేది అది ఇంపాసిబుల్ టాస్క్. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.